ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మిస్టర్ మిడిల్ క్లాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా మిస్టర్ మిడిల్ క్లాస్ టీమ్ అందరికీ హార్టియెస్ట్ వామ్ వెల్కమ్ చెప్పేస్తూ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మా బ్లాక్ బస్టర్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ, దశరథ్ గారు హార్టీ వెల్కమ్ టు యూ, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. దశరథ్ గారు, డైరెక్టర్ దశరథ్ గారికి కూడా వామ్ వెల్కమ్. మా అశోక్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు. హలో సార్, హాయ్, వెల్కమ్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ ఎస్, మరి ఇక ఆహా, ఆ స్పెక్స్ ఫ్రేమ్ బాగుంది సార్ ముగ్గురిది. యాక్చువల్లీ భలే సింక్లో ఉన్నారు ముగ్గురు, అనుకునే వచ్చారా? ఎస్, శ్రీకాంత్ గారు అండ్ అలీ గారు, వాట్ ఎ బ్లాక్ బస్టర్ సూపర్ కాంబినేషన్ మీ ఇద్దరిది. మీ ఇద్దరిని అలా ఒక ఫ్రేమ్లో చూడడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది. గిర్రన ఒక్కసారి 90స్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. అఫ్కోర్స్ వాళ్ళు 90స్లోనే ఉన్నారు, మనం మాత్రమే 2026కి వచ్చాము, అదొక్కటే డిఫరెన్స్. సో ఎస్, మిస్టర్ మిడిల్ క్లాస్ అంటూ మనందరి ముందుకి బిగ్ ఫన్ని, బోలెడంత ఫన్ని తీసుకొస్తున్నటువంటి మా జి నాగేశ్వర్ రెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. ఎవ్రీబడి, జి నాగేశ్వర్ రెడ్డి గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. సార్ స్టేజ్ పైకి కాదు, అప్పుడే లేదు లేదు లేదు, మిమ్మల్ని నేను తర్వాత పిలుస్తా, ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తున్నా సార్. ఎస్, సో బ్లూ డాట్ జే క్రియేషన్స్ బ్యానర్ పైన జీకే గారు అలాగే చందు నూతి గారు ఇద్దరు కలిసి నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని మనం జి నాగేశ్వర్ రెడ్డి గారి దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ని చూడబోతూ ఉన్నాము. జి నాగేశ్వర్ రెడ్డి గారు అనగానే ఎంటర్టైన్మెంట్కి ఎప్పుడూ రెడీ, దేనికైనా రెడీ అంటూ ఆయన ఎప్పటికప్పుడే బోలెడన్ని బ్లాక్ బస్టర్ హిట్లు, ఎంటర్టైన్మెంట్ సూపర్ హిట్లు అందించడం ఆయనకి శరా మామూలే. సో 16 సినిమాతో మొదలుపెట్టిన ఆయన దేవుడు వరం అందిస్తే అన్నారు, ఇప్పుడు ఏడుకొండలవాడ ఇప్పుడు కూడా వరాలు ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారనమాట. సో అదే మ్యాజిక్, అదే వరము ఇప్పుడు కూడా రిపీట్ అవ్వాలి అని కోరుకుంటూ, సో జి నాగేశ్వర రెడ్డి గారి దర్శకత్వంలో మా సాయి కార్తిక్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఎన్నో సినిమా సార్, ఐదోదా జి నాగేశ్వర రెడ్డి గారి డైరెక్షన్లో చక్కగా ఐదోసారి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ సాయి కార్తిక్ గారు మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. అలాగే అంజీ గారి విజువల్స్ని, సినిమాటోగ్రఫీని మనం ఈ చిత్రం ద్వారా చూడబోతూ ఉన్నాము. సో ఎస్, అన్నిటికీ మించి ఆన్ స్క్రీన్ మనం అటు పక్క శ్రీకాంత్ గారిని, లయా గారిని, ఇటువంటి ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ని స్క్రీన్ పైన చూడడానికి రెడీ అయిపోవాల్సిందే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన నట కిరీటి పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో చూడబోతున్నాము అనే ఎక్సైట్మెంట్ ఇంకొక లెవెల్లో ఉంది. సో ఇన్ని అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ మనకు కావాలి అంటే డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని మొదలు పెట్టేద్దాము. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి వెల్కమ్ చెప్పేస్తూ, మా శ్రేయస్ వన్ సిటీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మిస్టర్ మిడిల్ క్లాస్. అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, శ్రేయస్ ఉత్సవ్, అలాగే జ్యువెలరీ పార్ట్నర్స్ వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, Telangana, Andhra Pradesh and US. And of course today's event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotional company. సో మరిక జి నాగేశ్వర్ రెడ్డి గారి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో, ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇదివరకు సినిమాలు మనం చూసి చాలా చాలా ఎంజాయ్ చేశాము, మళ్ళీ మళ్ళీ చూసి మరీ ఎంజాయ్ చేశాము. సో అటువంటి డైరెక్టర్ కాంబినేషన్లో శ్రీకాంత్ గారు, లయా గారు, అలీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి యాక్టర్స్ అందరూ కలిసి మన ముందుకు వస్తున్నారు అంటే ఇంకా ఆ ఫన్ ఏ రేంజ్లో ఉంటుందో మామూలుగా మచ్చుగ్గా మనకు చూపించడం కోసం టీజర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా, ఇప్పుడు ఆ టీజర్ని చూసి స్టార్ట్ చేసేద్దాం. సో కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. ఇంట్లో ఉన్న 2 నెలలు అద్దె కట్టమన్నాడు. గోవిందా 50,000 క్యాష్ కడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. క్యాష్ అండ్ డెలివరీ. వాట్ ఈస్ దిస్ గోవిందా? ముందు 18 లక్షలు ఎప్పుడు ఇస్తున్నావు చెప్పు. ఏంటి గోవిందా ఈ కష్టాలు? ఈ రోజు నుంచి మీరెవరూ పనిలోకి రానక్కర్లేదు. ఇది న్యాయమేనే గోవిందా? నాకు ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కాళ్ళు చూపించురా. నీ డబ్బులు లేవు, అప్పిచ్చే మనిషి లేడు, ఏం బతుకురా వెంకటరమణ. గోవిందా గోవిందా అని ప్రతి నిమిషం నీ పేరే పలికేవాడిని. వెంకటరమణ గోవిందా గోవిందా. ఆయన వినాయకుడండి, గోవిందుడు కాదు.
నాకు ఏ దేవుడైనా గోవిందుడే, అంతే కదా గోవిందా? అసలు ఆడియన్స్ పల్స్ని, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ని బాగా పండించాలి అనే విషయాన్ని జి నాగేశ్వరరెడ్డి గారు బాగా పట్టుకుంటారు కాబట్టి ఆయన తీసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక రిలేటబుల్ కంటెంట్ ఉంటుంది. ఇదైతే రిలేటబిలిటీకి పీక్స్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్లోనూ ఆ మిడిల్ క్లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో ఒకడు ఎవరో ఒకళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, మిడిల్ క్లాస్ నుంచి ఎదిగిన వాళ్ళే అయి ఉంటారు. కాబట్టి ఆ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అనేది మన అందరిలోనూ కామన్గా ఉంటుంది. అండ్ ఆ మైండ్ సెట్ని, ఆ ట్రైట్స్ని టచ్ చేస్తూ మనందరం రిలేట్ అయ్యే బోలెడన్ని ఎలిమెంట్స్ని ఫన్ రూపంలో, బిగ్ ఫన్ రూపంలో మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు టీం అందరూ కూడా. అండ్ శ్రీకాంత్ గారిని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక కంప్లీట్ ఫన్ మూవీలో చూడడం వెరీ వెరీ హ్యాపీ. సో ఎస్, మరిక ఈ సినిమా గురించి నా మాటల్లో కంటే సినిమాతో పనిచేసిన వాళ్ళు, సినిమాలో పనిచేసిన వాళ్ళు మాట్లాడితే ఇంకా బాగుంటుంది కాబట్టి, అండ్ అన్నిటికీ మించి పిల్లలు దేవుళ్ళు ఒకళ్ళే అన్నట్టుగా అంటూ ఉంటారు కాబట్టి మేము పిల్లలతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కార్తికేయ పాపం సిగ్గుపడుతున్నాడు ఆల్రెడీ. కార్తికేయ వచ్చేసే స్టేజ్ పైకి. సో కార్తికేయ ఈ సినిమాలో మనకి శ్రీకాంత్ గారు, లయ గారు అబ్బాయిగా కనిపించబోతూ ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్. చైత్ర కూడా వచ్చిందా? బేబీ చైత్ర రాలేదు. బేబీ చైత్ర ప్లేస్లో బేబీ కరుణ అని పిలుద్దాం. కరుణ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ రోల్లో మనందరి ముందుకి కరుణ వస్తుంది. సో ప్లీజ్ వెల్కమ్ కరుణ. కమ్ కార్తికేయ. ఎందుకలా? ఫస్ట్ నీతో స్టార్ట్ చేస్తానని నేను ఆల్రెడీ ప్రామిస్ చేసేసా. సో చెప్పేసి యా. హలో, హాయ్, అందరికీ నమస్కారం. ఫస్ట్గా ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. ఈ సినిమాలో పనిచేసేటప్పుడు నాకు చాలా సరదాగా అనిపించింది. అందరు నన్ను బాగా చూసుకున్నారు. మనం ఆల్రెడీ శ్రీకాంత్ గారిది ఇంకా లేహ గారిది కెమిస్ట్రీ చూసాం, బాగా వర్కౌట్ అయింది. ఇది దానికి మించి ఉండబోతుంది, ఫ్రెష్గా ఉండబోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కార్తికేయ. విశ్వచరణ్ కూడా ఇక్కడే ఉన్నాడు. విశ్వచరణ్ ప్లీజ్ కమ్. వివి వినాయక్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ సార్. మా వండర్ఫుల్ డైరెక్టర్ వివి వినాయక్ గారు ఈజ్ హియర్ టు విష్ ద టీమ్ ఆఫ్ మిస్టర్ మిడిల్ క్లాస్. Thank you so much, sir, for gracing this event. Heartiest welcome to you, V.V. Vinayak, sir. So, విశ్వచరణ్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చైల్డ్ యాక్టర్గా మన ముందు కనిపించబోతూ ఉన్నారు. అది కూడా చందు నూతి గారి అబ్బాయి కూడా అన్నమాట. సో కమాన్, ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్. Just say thanks to everybody. Thanks to Nana. Thank you everybody for giving me a chance. డాడీకి ఏమైనా చెప్తారా? You want to say anything to Srikanth garu? Thank you everybody for giving me a chance in this movie. It's a great movie. I recommend everyone to watch it. And thank you everybody who worked with my dad and who helped make this movie. ఆన్ బిహాఫ్ ఆఫ్ డాడ్ కూడా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వచరణ్. కార్తికేయ థ్యాంక్ యూ. ఎస్, ఓవర్ టు కరుణ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన డైరెక్టర్స్ అందరికీ నమస్తే. సో మిస్టర్ మిడిల్ క్లాస్ ఈ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది. సో దీంట్లో నా యాక్చువల్ కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ వర్క్ చేసినంత సేపు కూడా చాలా సరదాగా షూట్ చేసుకున్నాము. హ్యాడ్ అ గ్రేట్ టైం. శ్రీకాంత్ అందరి గురించి చెప్పక్కర్లేదు. హీ ఈజ్ సో ఎనర్జెటిక్. ఎంతసేపు అయినా లొకేషన్లో కూర్చొని షూటింగ్ అయిపోయే వరకు హీ యూస్ టు సిట్. అండ్ మేమందరం కలిసి కూర్చొని ముచ్చట్లు వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసాం. సో ఈ మూవీలో మాత్రం ఎవ్రీబడి ఈస్ గోన్ రిలేట్ దేర్ సెల్ఫ్స్. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. 17th it's releasing. Please do come and watch. Thank you. Thank you so much, Karuna. Thank you. All the best to you for this film. And yes, ఇప్పుడే మన మిస్టర్ మిడిల్ క్లాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేస్తున్నటువంటి
మనందరి ఫేవరెట్ నట కిరీటి పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ రాజేంద్ర ప్రసాద్ గారు. జూలై 17వ తేదీన మనందరి ముందుకి బోల్డంత ఫన్ని, బోల్డంత ఎంటర్టైన్మెంట్ని థియేటర్స్లో తీసుకొస్తున్నటువంటి మన మిస్టర్ మిడిల్ క్లాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే పృథ్వీ గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. మనం టీజర్లో చూసినట్టుగా శ్రీకాంత్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి గోవిందుడిగా రాజేంద్ర ప్రసాద్ గారిని చూడబోతూ బోలెడంత ఫన్నుని కూడా మనం థియేటర్లో విట్నెస్ చేయబోతూ ఉన్నాము. మరి అటువంటి మా ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి ఆహ్వానం పలికేస్తున్నాము. ఎస్ ఓకే, సో మరొకసారి మా వివి నాయక్ గారికి అండ్ మా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి హార్టీ వెల్కమ్ చెప్పేస్తూ ఇప్పుడు మనం ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ చూసినట్లుగానే ఇది ఒక డివోషనల్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా మన ముందుకు వస్తుంది. అండ్ ఈ సినిమాకి ఈ జాన్రాకి సాయి కార్తిక్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఆల్రెడీ చాలా ఒకవైపు భక్తి ఇంకోవైపు ఫన్ రెండు కలిసికట్టుగా వస్తున్నాయి అన్నమాట ఇమోషన్స్ మా ముందుకి. సో అటువంటి పాటల్లో ఒకటి గోవిందా గోవిందా. సో ఆ సాంగ్ లిరికల్ వీడియో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. God is true. Govinda, Govinda. Faithful prayer, your mercy and your love light the way. When my heart was weak and my hope was low, you showed me the path where I needed to go. Every single prayer, every tear I cried, I felt your presence always by my side. Sri Venkata Nivasaya, Sri Nivasaya Mangalam. Govinda, 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 Govinda. Sarvamaya Saundarya Sampada Sarva Chetana. Sada Sammohanaya Suvenkateshaya Mangalam. Govinda, 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 Govinda. Faithful prayer, your mercy and your love light the way. When my heart was weak and my hope was low, you showed me the path where I needed to go. Every single prayer, every tear I cried, I felt your presence always by my side. వావ్, సాయి కార్తిక్ గారు అదరగొట్టేశారు నిజంగా. థియేటర్స్లో రేపు ఈ సౌండ్ తోటి ఆ విజువల్స్ చూస్తుంటే భలే ఉంటుంది అనిపిస్తుంది, చాలా ఎక్సైటెడ్గా. అండ్ అఫ్ కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా రాజేంద్ర ప్రసాద్ గారిని మళ్ళీ ఇలా చూడటం అంటే మాకు సడన్గా ఒక్కసారి మిస్టర్ పెళ్ళం గుర్తొచ్చిందండి.
శేషతల్పం మీద అక్కడ ఆ, మళ్ళీ ఇలాగ చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా మా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి శుభాకాంక్షలు, హార్దిక శుభాకాంక్షలు. పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎస్ హార్టీ వెల్కమ్ టు యూ సార్ వన్స్ అగైన్. సో ఎస్, మరిక ఈ సినిమాకి సంబంధించి మనం ఇంకొంతమంది యాక్టర్స్తో మాట్లాడదాము. చిట్టి గారు ఇక్కడే ఉన్నారు. చిట్టి గారికి సాదర సార్. సార్ మీరు డైరెక్ట్ ఇలా ఫ్రేమ్ ఎంట్రీ ఇచ్చేస్తారా సార్? ఇక్కడ కూడా డైరెక్షనేనా సార్? చెప్పండి. ఒక్కసారి చిట్టి గారు కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ. సో ఏం మాట్లాడినా ట్రైలర్ చూసిన తర్వాత మాట్లాడదామని సార్ నాకు ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎందుకంటే మన పెద్దలందరూ వచ్చారు, మా అతిథులందరూ వచ్చేసారు కాబట్టి సో అందరం కలిసి ఒకసారి ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం అని అంటున్నారు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాకు శ్రేయస్ మీడియా ఒక్కసారి ఒక 3 మైకులు, 2 లేదా 3 మైకులు తీసుకుని ఒకసారి మా దశరథ్ గారిని, వివి వినాయక్ సార్ని, అలాగే కోనా వెంకట్ సార్ ముగ్గురిని కూడా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వివి వినాయక్ గారు, కోనా వెంకట్ గారు అండ్ దశరథ్ గారు కలిసి మిస్టర్ మిడిల్ క్లాస్ ట్రైలర్ని లాంచ్ చేస్తారు. సార్. ఓకే, అందరి తరఫున మా దశరథ్ చెప్తాడు. ట్రైలర్ లాంచ్ మిస్టర్ మిడిల్ క్లాస్. మిస్టర్ మిడిల్ క్లాస్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఆన్ స్క్రీన్ ట్రైలర్ చూసేద్దాము. మా తాత పేరు శ్రీనివాసులు, మా నాన్న పేరు ఏడుకొండలు, నా పేరు వెంకటరమణ. పిచ్చి బాగా ముదిరింది. ఏంటి గోవింద ఈ కష్టాలు? చిన్నప్పటి నుంచి జుట్టుతో కంటే గుండుతోనే ఎక్కువగా ఉన్నాను. పిచ్చి పట్టిందేమో అని మా అందరికి భయం వేసింది. మన ఇంట్లో ఉన్నది 3 పూర్లు. కిచెన్ పూరు, బెడ్రూమ్ పూరు, హాల్ పూరు, అన్ని పూరే. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, పెద్దమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ, మావులమ్మ, ముక్కోటి దేవతల సాక్షిగా స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చి తొడిగిన నగలివి. ఈ నగలే ఆ నగలు, ఆ నగలే ఈ నగలు. నీ వెర్రితో మేమందరం చచ్చిపోతున్నాం. సుత్తెట్టు కొట్టానంటే బుర్ర బొక్క పడిపోతుంది. పెంకు మొహందానా, దోసక మొహందానా, ఫ్రిడ్జ్ లో పెట్టిన అల్లం పేస్ట్ మొహందానా, పరపర కోసేలే పచ్చిమిరపకాయ మొహందానా. దేవుణ్ణి నేనే వడ్డీలు కట్టలేక చస్తుంటే సడన్ గా ఇంత పెద్ద విల్ల హౌ? 5 లక్షలు ఉన్నాయి. ఈ ఫేస్ లో దరిద్రం తాండవిస్తుంది. ప్రపంచ బ్యాంకులో ఉండాల్సిన సగం డబ్బు మీ ఇంట్లోనే ఉందని బయట టాక్. సర్చ్. స్టాప్. దైవానుగ్రహంతో దైవాన్ని ధిక్కరిస్తున్నావు. మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. మనిషి చేసిన సకల పాపాలకు ప్రాయశ్చిత్తాలను రాస్తాడు ఆ బ్రహ్మ. ఆ రాతని తిరగరాసిన నిన్ను కర్మ వదలాలి. యాండి, త్వరగా కొబ్బరికాయ కొడితే కొబ్బరి చట్నీ చేసుకుంటాను. నోరు మీవే. స్వామివారు విన్నారంటే కొబ్బరికాయ కొట్టే చట్నీ కోసం, అరటిపండు పెట్టే జ్యూస్ కోసం అని అబద్ధం చేసుకుంటారు. మా తాత పేరు శ్రీనివాసులు, మా నాన్న పేరు ఏడుకొండలు, నా పేరు వెంకటరమణ. పిచ్చి బాగా ముదిరింది. ఏంటి గోవింద ఈ కష్టాలు? చిన్నప్పటి నుంచి జుట్టుతో కంటే గుండుతోనే ఎక్కువగా ఉన్నాను. పిచ్చి పట్టిందేమో అని మా అందరికి భయం వేసింది. మన ఇంట్లో ఉన్నది 3 పూర్లు. కిచెన్ పూరు, బెడ్రూమ్ పూరు, హాల్ పూరు, అన్ని పూరే. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, పెద్దమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ, మావులమ్మ, ముక్కోటి దేవతల సాక్షిగా స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చి తొడిగిన నగలివి. ఈ నగలే ఆ నగలు, ఆ నగలే ఈ నగలు. నీ వెర్రితో మేమందరం చచ్చిపోతున్నాం. సుత్తెట్టు కొట్టానంటే బుర్ర బొక్క పడిపోతుంది. పెంకు మొహందానా, దోసక మొహందానా, ఫ్రిడ్జ్ లో పెట్టిన అల్లం పేస్ట్ మొహందానా, పరపర కోసేలే పచ్చిమిరపకాయ మొహందానా.
దేవుణ్ణి నేనే వడ్డీలు కట్టలేక చస్తుంటే సడన్ గా ఇంత పెద్ద విల్ల హౌ? అదేది 5 లక్షలు ఉన్నాయి. అయ్యగారు ఈ ఫేస్ లో దరిద్రం తాండవిస్తుంది. ప్రపంచ బ్యాంకులో ఉండాల్సిన సగం డబ్బు మీ ఇంట్లోనే ఉందని బయట టాక్. సర్చ్ స్టాప్. దైవానుగ్రహంతో దైవాన్ని ధిక్కరిస్తున్నావు. మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. మనిషి చేసిన సకల పాపాలకు ప్రాయశ్చిత్తాలను రాస్తాడు ఆ బ్రహ్మ. ఆ రాతని తిరగరాసిన నిన్ను కర్మ వదలాలి. యాండి త్వరగా కొబ్బరికాయ కొడితే కొబ్బరి చట్నీ చేసుకుంటాను. నోరు మీవే. స్వామివారు విన్నారంటే కొబ్బరికాయ కొట్టే చట్నీ కోసం, అరటిపండు పెట్టే జ్యూస్ కోసం అని అబద్ధం చేసుకుంటారు. ఓ మై గాడ్, సచ్ అ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అండి నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత. యాక్చువల్గా ట్రైలర్ చూడక ముందు ఇది ఓన్లీ డివోషనల్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ మాత్రమే అనుకున్నాము. కానీ ఇందులో డివోషను ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా థ్రిల్, బోలెడంత ఇమోషన్స్ కూడా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సో చాలా చాలా కంప్లీట్గా మనల్ని ఎంటర్టైన్ చేయబోతోంది 17th of July అని అర్థమవుతోంది. సో ఎస్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. ఇంత అద్భుతమైన ట్రైలర్ మాకు అందరికీ అందించినందుకు కంగ్రాచులేషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అదిలిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సార్. ఓకే, సో ఇప్పుడు ట్రైలర్ కూడా చూసేసాం కాబట్టి సో ఇదే ఎక్సైట్మెంట్లో, ఇదే యునో మూమెంట్లో మనం డెఫినెట్గా మా చీఫ్ గెస్ట్ రెస్పాన్స్ని కూడా తెలుసుకునే టైం వచ్చేసింది. సో ఆలస్యం చేయకుండా దశరథ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. వండర్ఫుల్ ఇమోషనల్ అండ్ ఫన్ మూవీస్ని మనందరికీ అందించిన దశరథ్ గారు, అలాగే మా రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కోనా వెంకట్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు కోనా వెంకట్ గారు. అలాగే అఫ్కోర్స్ ఇవాల్టి మా చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి వివి వినాయక్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఇండస్ట్రీ హిట్స్, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ని మనందరికీ అందించినటువంటి వినాయక్ గారు ఈరోజు మన టీంని విష్ చేయడానికి. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. ఐ థింక్ మా గెస్ట్లు మాట్లాడుతున్నప్పుడు నాగేశ్వర రెడ్డి గారు కూడా వేదికపైనే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎస్, ముందుగా దశరథ్ గారిని మాట్లాడవలసిందిగా, విషెస్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దశరథ్ సార్. అందరికీ నమస్కారం అండి. నేను ఇండస్ట్రీలో ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా హలో ఐలవి సినిమా చేసిన శ్రీకాంత్ గారిది. అప్పుడు ఎంత అందంగా ఉన్నారో అంత సింపుల్గా ఉన్నారు, ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నారు. పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి నమస్కారం, అలాగే వేదికను అలంకరించిన అందరికీ నమస్కారం. నాగేశ్వర్ రెడ్డి ఒక సెల్ఫ్ మేడ్ మ్యాన్. మా టైంలో తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ కలిసి పుల్అప్ చేసుకొని 16 అని ఒక సినిమా బ్లాక్ బస్టర్ తీశాడు. చాలా మంచి మ్యూజిక్ తరఫున చాలా మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి. అది ఈ సినిమాలో కూడా తెలుస్తూ ఉంది. సాయి కార్తిక్, యు రాక్ మ్యాన్. చాలా చాలా బాగుంది మ్యూజిక్. ట్రైలర్కి ప్రాణం పోసారు, నిజంగా చాలా బాగుంది మీ మ్యూజిక్. అండ్ లయ గారికి, చందూనూతి గారికి, ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా నాగేశ్వర్ రెడ్డికి ఇంకో సూపర్ హిట్ ఆ వెంకటేశ్వర స్వామి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కోనా వెంకట్ సార్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
నాకు ఎంతో ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి, ఎంతో ఇష్టమైన వ్యక్తులు శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మా నాగేశ్వర రెడ్డి, అలాగే ఎంతోమంది చాలామంది ఇష్టమైన ఒక టీం తోటి ఒక ఇష్టమైన దేవుడి బ్యాక్డ్రాప్లో ఈ మిస్టర్ మిడిల్ క్లాస్ అన్నది ట్రైలర్ బట్టి అర్థమైపోయింది. అసలు సినిమాని బతికిచ్చేది, సినిమాని కాపాడేది, ఒక సినిమాకి సక్సెస్ తీసుకొచ్చేది మిడిల్ క్లాసే, మిడిల్ క్లాస్ ఆడియన్సే. వాళ్ళ వల్లే సినిమాలు ఆడుతున్నాయి ఈరోజు. ఎందుకంటే టాప్ క్లాస్ వాళ్ళందరూ ఓటీటీ కోసం ఏంటి ఎదురు చూస్తారు. సినిమా వస్తే ఫస్ట్ టైం ఫ్యామిలీతో సహా వాళ్ళు వెళ్ళి చూసేది మిడిల్ క్లాసే. అటువంటి వాళ్ళ కోసం ఒక మిడిల్ క్లాస్ కష్టాలను, ఎందుకంటే నాగేశ్వర రెడ్డికి రెండు దానిలో ఉన్న ఎక్స్ట్రాడనరీ టాలెంట్స్, ఒకటి మ్యూజిక్ సెన్స్, తర్వాత కామెడీ సెన్స్. ఇవి రెండు ఉన్న వాళ్ళకి కామన్ సెన్స్ చాలా బాగుంటుంది. తర్వాత వినయ్ నాకు బాగా గుర్తు, మేము సినిమా చేస్తున్నప్పుడు వినయ్ కూడా తన సినిమాలకి ఒకరోజు నాగేశ్వర రెడ్డిని పిలిపించి కృష్ణ సినిమాకి అనుకుంటా ఏదో సినిమా సాంగ్ కోసం. నాగేశ్వర రెడ్డి గారు, మీ టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు చిన్న సినిమా పెద్ద సినిమా ఏ సినిమా కూడా సంబంధం లేకుండా ప్రతి పాట మీరు బ్లాక్ బస్టర్ సాంగ్ ఎలా పడతారు మీరు నాకు తెలియదు, నా సినిమాకి మీరు సాంగ్స్కి ఇన్ఛార్జ్ మీరే అన్నాడు. అని తన డైరెక్షన్లో చేసే సినిమాలకి సాంగ్ సెలక్షన్లు పోనీ మీరు చేసి పెట్టండి, అంత మ్యూజిక్ సెన్స్ ఉంది నాగేశ్వర రెడ్డికి. అలాగే కామెడీ ఎంటర్టైనర్స్ ఇవాళ రేపు అసలు సినిమా అంటేనే ఎంటర్టైనర్. సో అది పుష్కలంగా ఉంది అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చేరువుగా ఉంది. సో తప్పనిసరిగా రేపు జూలై 17th నాడు ఈ మిడిల్ క్లాస్తో పాటు అన్ని క్లాసుల్ని ఈ సినిమా ఆదరిస్తుంది, వాళ్ళని ఆకట్టుకుంటుంది. అండ్ మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్, ఎస్పెషల్లీ శ్రీకాంత్ గురుగారు, మీకు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు, మీ అందరికీ థ్యాంక్ యూ. భయ్యా ఎక్స్ట్రాడినరీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వినాయక్ సార్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నాగేష్ రెడ్డి నాకు స్నేహితుడే కాదు, అంటే మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళం అసిస్టెంట్ డైరెక్టర్గా. మా నాన్నగారికి నాగేష్ రెడ్డి సాంగ్ దేవుడు వరం అందిస్తే సాంగ్ ఎంత ఇష్టం అంటే, మాట్లాడితే అదే పాట, ఆయన కారులో ఎప్పుడు అదే వినేవారు, ఎప్పుడు నాగేష్ని కలిసేవారు. ఆ తర్వాత గంటాడి కృష్ణ గారిని వచ్చినప్పుడల్లా కలిసేవారు. ఆయన కలిసి మా నాన్నగారికి తన సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. నా పాటల కన్నా కూడా నాగేష్ అన్న చాలా ఇష్టం మా నాన్నగారికి. నిజంగా కూడా ఈ సినిమా ట్రైలర్ చూస్తే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. మ్యూజిక్ కొత్తగా ఉంది, మీరు కొత్త అంటే తన మార్క్ తను ఇచ్చేశాడు. ట్రైలర్ చూడగానే డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అవుతుందనే ఫీలింగ్ క్రియేట్ చేశాడు. ఆల్ ది బెస్ట్ నాగేష్. అలాగే మా భయ్య శ్రీకాంత్ అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆ చక్కటి బొగ్గలు. ఇండియాలో నాకు తెలిసి డైటింగ్ చేయని ఏకైక హీరో నువ్వు. చక్కగా తింటాడు, మంచి జెనెటికల్గా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. తను మంచి బూరు బుగ్గలతో. సర్ప్రైజ్ ఏంటంటే, అసలు రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామి వేషం నేను ఫస్ట్ టైం, అంటే ఇంతకుముందు బాజ్పూ గారు దాంట్లో చేసి అన్నారు, కానీ ఎంత బాగుందో. అంటే మీరు గొప్ప ఆర్టిస్ట్ కాబట్టి దేన్నైనా పండిస్తారు మీరు, చాలా గొప్పగా ఉంది. అలాగే ఆలిబయ్య మొత్తం ఏంటంటే ట్రైలర్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు వచ్చి ముందు మా నాగేష్కి మంచి పేరు రావాలి, అంటే ఎప్పుడు ఓ పెద్ద హిట్ పడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.
సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ముగ్గురిని కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఒక గ్రూప్ ఫోటో కోసం అందరినీ స్టేజ్ పైకి పిలుద్దాం సార్. సో ఎస్, రిక్వెస్టింగ్ అలీ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్, అండ్ అశోక్ కుమార్ సార్, రజిత మ్యామ్ ఇద్దరిని కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. పృథ్వీ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాయి కార్తిక్ గారు, కరుణ గారు, అండ్ ధనరాజ్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. చిట్టి గారు, of course శ్రీకాంత్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్, వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అఫ్ కోర్స్ గ్రూప్ ఫోటో కోసం డెఫినెట్గా మా నట కిరీటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ రాజేంద్ర ప్రసాద్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, కార్తికేయ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే వెంకటేష్ గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో మా ప్రొడ్యూసర్ చందు నూతి గారు టు ప్లీజ్ జాయిన్ ది ఫోటో ఆప్. విశ్వచరణ్ ప్లీజ్ వెల్కమ్. అలాగే సాయి గారు, ఆస్ట్రేలియాలో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సాయి, ఓకే, ఆస్ట్రేలియా డిస్ట్రిబ్యూటర్ సాయి గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో ఈ చిత్రాన్ని తెలంగాణ అండ్ ఆంధ్రాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి మా డిస్ట్రిబ్యూటర్స్ని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఒక్కసారి అందరినీ కూడా ఒక్కసారి ఛానల్ కెమెరాస్ కోసం అలాగే నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి. సార్ వినాయక్ సార్, దశరథ్ సార్, ఒక్కసారి అందరూ ఛానల్స్ కోసం నిలబడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే
వినాయక్ సార్కి, దశరథ్ సార్కి, కోనా వెంకట్ సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఫర్ లాంచింగ్ ద ట్రైలర్, గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ మీ విషెస్ని అందించినందుకు గాను. కూర్చోవచ్చు సార్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి. ఓకే, ఇంకొక పిక్చర్ జరుగుతోంది. మా నటకిరీటి పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని వేదికపైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సార్ కుర్చీ తీసుకొస్తాను. ఆ ఏడుకొండలవాడి కృప ఆశీస్సులు ఆయన మీద ఎంత ఉన్నాయో ఆయన జర్నీ మొత్తం మనతో చెప్తూనే ఉంటుంది. కానీ ఈసారి ఏకంగా ఆయన రూపాంతో మాకు స్క్రీన్ పైన కనిపించడం అనేది ఇంకా పెద్ద విశేషంగా చెప్పాలి. సో మరి ఆ ఏడుకొండలవాడి భక్తుడిగా ఇటు ఇలా వెంకటేశ్వర స్వామి రూపంలో కనిపించడం నిజంగా ఆయన ఆశీస్సులు అండ్ అదృష్టం మీకు దక్కింది సార్. మరి ఈసారి ఈ సినిమాతో మా ముందుకి వచ్చే ముందే పద్మశ్రీ ఆనర్ని కూడా అందుకుని ఇక్కడికి రావడం ఇంకా అద్భుతంగా స్పెషల్గా అనిపిస్తుంది. మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సభా సరస్వతికి నమస్కారం. దానాగి నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం పెడుతూ, జీవితంలో ఏదైనా అవకాశమే అని చెప్తుంటాను నేను. మనకు వచ్చిన అవకాశాలు మనకంటే గొప్పవి. ఇది ఆ నలుగురు సినిమా అప్పుడు ఎక్కువ మాట్లాడేవాడిని. బట్ ఆఫ్ కోర్స్ లేడీస్ టైలర్ సినిమా చేసినప్పుడు ఆ నలుగురు చేస్తే అట్లాగే ఉంటుంది. మిస్టర్ మిడిల్ క్లాస్ నాగేశ్వర రెడ్డి గారు, డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు. ఈయన సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు మొదలయ్యాడు తెలుసా? పృథ్వీ ఎప్పుడో తెలుసా? నీకు ఐడియా ఉందా? రాజేంద్రుడు గజేంద్రుడు క్లాప్ కొట్టారా ఫస్ట్? నా అదృష్టం అలా మాతో పెరిగి ఇందాక మా సోదరులు చెప్పారు చక్కగా ఇట్లా తన గురించి, తన మ్యూజిక్ గురించి, అందులో ఈ సాయి వీళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు అందరూ నాకు బాగా అటాచ్డ్, వీళ్ళందరూ అటాచ్డ్. అట్లాంటిది నాగేశ్వర రెడ్డి గారు ఇంటికి వచ్చి, సార్ మీ మీద మీకోసం, నా మీద నా కోసం ఏంటది అన్న భయపెట్టాడు. వెంకటేశ్వర స్వామి నేనా? ఒక్కసారి రివైండ్ చేసి టప రివైండ్ చేస్తే పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, ఆయన దగ్గర నేను పెరిగిన విధానం, ఆయన ఎమ్మట షూటింగ్లకు వెళ్తూ ఆయన్ని చూసిన విధానం, ఆల్మోస్ట్ దానివీర సూరకర్ణ వరకు కూడా ఎమ్మటే ఉన్నాం కాబట్టి ఆయన్ని చూస్తూ ఇలాంటి పాత్రలు చేయాలంటే ఎంత భయం, భక్తి. శ్రీకాంత్ గారు అనేవాడు షూటింగ్ స్పాట్ దగ్గర, అన్నయ్య ఎంత సీరియస్ అన్నయ్య మీరు, ఇన్ని గంటలు కూర్చొని కూడా కూర్చోవట్లేదు మీరు అన్న. ఆ డ్రెస్ వేసుకుని కూర్చోవటం మర్యాద కాదు, కూర్చోకూడదు, కూర్చోలేదు. సో ఈ పాత్ర చేసేటప్పుడు నేను ఆల్మోస్ట్ మాల వేసుకున్నట్టు, నేను శబరిమల 43 సంవత్సరాలు శబరిమల వెళ్ళిన వాడిగా అలాగే మెయింటైన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. అది మీరు ఇవాళ చూస్తున్నది ఏమన్నా బాగుంది అని అంటే కనుక నాకు ఇచ్చినటువంటి అవకాశం, ఆ అవకాశంతో వీళ్ళందరూ మరి ముఖ్యంగా బాగుందని, బ్రహ్మాండంగా ఇలాగా పక్క నుంచి వీళ్ళు నాకు తమ్ముళ్ళు అసలు అంత ఎంకరేజబుల్గా, అంత అద్భుతంగా 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను
ఇవాళకి ఇలాంటి అద్భుతమైన పాత్రలు వస్తేనే మనం చేయటం జరుగుతుంది. అవి రావడం వల్ల మనం ఇవాళకి ఫిట్గా ఉన్నాం. అందుకని నేను ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికైనా చెప్పాలి అంటే మా నాగికే. థ్యాంక్స్ టు నాగి. ఎందుకంటే నన్ను అలా ఊహించి నేను డబ్బింగ్ థియేటర్ దగ్గరికి వెళ్తే సాయి కార్తీక్ ఉన్నాడు అక్కడ. నువ్వేంట్రా బాబు ఇలాగా? సాయి కార్తీక్ నాకు బాగా చనువండి. విజయవాడ కృష్ణా పుష్కరాలకి మొత్తం హారతులు చేసిచ్చాడు అద్భుతంగా. దానికి నేనే డైరెక్షన్ చేసుకున్నాం. ఏదో మాకు చేతనైంది ఏదో చేసిచ్చాం. ఈ వేళకి అయ్యే నిలబడిపోయినాయి. ఆ సాయితో నాకు బాగా ఉంటే, సార్ మీ ఇంట్రడక్షన్కి నాగేశ్వర రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చాడు సార్, చూడండి దాని సంగతి అన్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానేమో వాళ్ళు ఏమనుకోకండి. అంటే ఇలాంటి క్యారెక్టర్లు వేసినప్పుడు మనం మర్చిపోతాం. అతను రికార్డ్ చేసింది నా ఇంట్రడక్షను, నేను వైకుంఠం నుంచి బయలుదేరి వస్తున్నది నాకు డబ్బింగ్ థియేటర్లో చూపించారు. నాకు అనిపించింది, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు కోనా చెప్పినట్టు ఇట్స్ ఎ మిడిల్ క్లాస్ సినిమా, ఈజ్ ఫర్ మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం తీసిన మిడిల్ క్లాస్ సినిమా అతను ఆ ఇంట్రడక్షన్ నాకు చూపిస్తే ఒళ్ళు గగురు పొడిచింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఎంత బాగా చేసావు సాయి అంటే, మీరంటే లవ్ సార్, అది చూస్తే అంత బాగుంది సార్, గెటప్ కూడా అంత పర్ఫెక్ట్గా బాగుంది, మీకు సెట్ అయింది, అందుకని మేము కూడా ఇన్స్పైర్ అయ్యాం సార్, చేసామని అన్నారు పృథ్వీ. సో లెటస్, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ, నేను మిడిల్ క్లాస్ వాడినే, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని కదా నేను, టీచర్ కొడుకుని. సో అవి ఎప్పటికీ మర్చిపోం. మిడిల్ క్లాస్ వాళ్ళం, మన క్యారెక్టర్ ఎప్పటికీ మారతాం. మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం, మన మనస్తత్వం ఇలాగే ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, మిస్టర్ మిడిల్ క్లాస్ మీకోసం చేయబడింది. ఇందులో అందం ఏంటయ్యానంటే, చెప్పేస్తా అది కూడా, నువ్వేమనుకో. ఏమండి వెంకటేశ్వర స్వామి అండి, వెంకటేశ్వర స్వామి రాజేంద్ర ప్రసాద్ వేస్తే ఏంటి మావాడు అన్నాడు. శ్రీ ఏంటన్నయ్య వెంకటేశ్వర స్వామి ఏంటి అని అన్నాడు. ఈ సినిమాలో అదే సరదాగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఇందులో మీ అందరికీ నేను ఇస్తున్న గ్యారంటీ ఏంటంటే, ఇవాళ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా తిరుపతి వెళ్ళిపోయి, అర్జెంటుగా తిరుపతి వెళ్ళిపోయి చెప్పేసుకుంటున్నారు కదా, బాధలు కష్టాలు కోరికలు అన్నీ స్వామితో చెప్పుకుంటున్నారు కదా. అలా కనుక తీసుకున్నట్టయితే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామి వల్ల మిడిల్ క్లాస్ వాడికి వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్ అయిపోయాడు. ఆ ఫ్రెండ్లీనెస్ని మీ అందరికీ తెలుసు. నేను ఇంగ్లీష్ సినిమా కూడా చేశాను, క్విక్ గన్ మురుగన్, అందులో కూడా కామెడీ చేశాను. అంటే కామెడీ ఎన్ని వెరైటీస్ ఉంటాయో అవి ట్రై చేసిన వాళ్ళం మనం. వీ హ్యావ్ ట్రైడ్. సో ఫైనల్గా ఒక వెంకటేశ్వర స్వామిని ఫ్రెండ్లీగా, స్వామి ఫ్రెండ్లీగా ఈ సినిమాలోనే మీరు చూస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది మీకు నేను ఇస్తున్న గ్యారంటీ 100%. నాకు తెలిసి నేను శ్రీ క్షేమంగా వెళ్ళి లాభంగా రెడీ ఎన్నో సూపర్ హిట్స్ చేసాం మేము కాంబినేషన్ ఎప్పుడు ఎరాలి, మనం ఎప్పుడు కాంబినేషన్ సూపర్ హిట్సే. అందుకని మంచి కాంబినేషన్. మీరు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది మీకు ఎంతమంది ఆర్టిస్టులతో, ఎన్ని రకాల క్యారెక్టర్లతో నాగి ఆడుకున్నాడు. ఒక్కటి చివరిగా చెప్పి నేను ముగిస్తాను. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ మీరు చూడబోతున్నారు, మిస్టర్ మిడిల్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెంకటేశ్వర స్వామికి బాగుంటే కనుక మీరందరూ నన్ను గుర్తు చేసుకోండి. కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నాం కంప్లీట్గా ఎంటర్టైన్ అవ్వడానికి జూలై 17వ తేదీన. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు రాజేంద్ర ప్రసాద్ సార్ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. అందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీకాంత్ సార్,
అలీ గారు, నాగేశ్వర రెడ్డి గారు అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఈరోజు మా మిడిల్ క్లాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వారి మాటల్ని మా అందరికీ వినిపించినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు స్టేజ్ పైకి మనం ఆలస్యం చేయకుండా మళ్ళీ చిట్టి గారిని పిలిచేద్దాం. చిట్టి గారు రండి. ప్లీజ్ వెల్కమ్ చిట్టి గారు ఆన్ టు ద స్టేజ్. ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో మనం చూడబోతున్నాము. ఆల్సో రిక్వెస్టింగ్ అశోక్ కుమార్ సార్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ అండ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్. అశోక్ కుమార్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే రజిత గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ చిత్రంలో మంచి పాత్రల్లో మనందరికీ కనిపించబోతున్నటువంటి యాక్టర్స్లో ముందుగా సార్ చిట్టి గారితో మొదలు పెట్టేద్దాం, మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. మీడియా వారికి, ఎదురుగా కూర్చున్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మిస్టర్ మిడిల్ క్లాస్ ఈ సినిమా అప్పర్ క్లాస్ కాదు, లోయర్ క్లాస్ కాదు, అందరూ చూడదగిన సినిమా ఇది. ఎందుకంటే మనం దారిలో వెళ్ళేటప్పుడు కూడా కార్లో వెళ్ళినా, బైక్లో వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా సరే ఏదైనా టెంపుల్ కనిపించిందంటే దండం పెట్టుకుంటూ ఉంటాం. దేనికి? దేవుడు బాగా డబ్బు ఇవ్వాలి, మా పిల్లలంతా బాగా పైకి చదువుకోవాలి, మంచి ఇల్లు ఇవన్నీ ఉండాలని ఏదో ఒకరు ఎవరో ఒకరు మిడిల్ క్లాస్ అని అప్పర్ క్లాస్ అని ఎవరైనా సరే దండం పెట్టుకుంటారు. అలాగే ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు పద్మశ్రీ నట కిరీటి వెంకటేశ్వర స్వామిగా యాక్ట్ చేశారు. అలాగే దీంట్లో హీరో మా శ్రీకాంత్ గారు, లయ గారు, ఇంకా మా పృథ్వీ గారు, ధనరాజ్ గారు, ఆలీ గారు, రజిత మేమం, ఇంకా అశోక్ కుమార్ గారు, సునీల్ గారు, రఘుబాబు గారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. ఈ సినిమా మళ్ళీ నాగేశ్వర రెడ్డి గారికి కమ్బ్యాక్ ఫిల్మ్. ఎందుకంటే అంతకుముందు చాలా పెద్ద హిట్లు ఇచ్చారు ఆయన, ఇది కూడా ఆ కోవకు చెందిందే. ఇంకా మా శ్రీకాంత్ ఆయన మళ్ళీ అద్భుతమైన రోల్ చేశారు దీంట్లో. హీరో అనిగా చెప్పడం కాదు, అన్ని రకాల రసాలు కలిగినటువంటి క్యారెక్టర్ అది. ఈ సినిమా అందరూ చూసి జూలై 17th రిలీజ్ అవుతుంది. మంచి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ చిట్టి గారు. సార్ అశోక్ కుమార్ సార్ ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాలో మా సోదరుడు శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత అవుట్రైట్ ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తున్నాడు. చాలా కష్టపడి పనిచేసాము ఈ సినిమా. మంచి కంటెంట్, మంచి మ్యూజిక్, మంచి కెమెరా వర్క్, మంచి కథ, మంచి డైరెక్టరు, అద్భుతమైన ఆర్టిస్టులు, ఒకళ్ళ మించి ఒకళ్ళు ఎవరెవరు ఎంతవరకు వాళ్ళ పాత్రలకు న్యాయం చేయాలో అంతవరకు చేయడానికి ప్రయత్నించారు. ఈ సినిమాని ఇన్ జనరల్గా ఏదో సినిమాలో క్యారెక్టర్ వచ్చింది చేసి వెళ్ళిపోతున్నాం అనుకునేలా కాకుండా ఇది మా సినిమా, ఇది హిట్ అయ్యి తీరాలి అని ఒక కమిట్మెంట్తో కష్టపడి ఈ సినిమాని చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు మీరు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామిగా. ఇందులో మీకు ఫస్ట్ టైం ఇద్దరు వెంకటేశ్వర స్వాములు కనిపిస్తారు. అది ఇక్కడ కనిపించింది మీకు. ఇది ఫస్ట్ టైం. ఇంతవరకు ఇప్పుడు ఇద్దరు వెంకటేశ్వర స్వాములు లేరు. ఈ సినిమాలో మాత్రం ఇద్దరు కనిపిస్తారు. అలాగే ఇదే ఒక విచిత్రం అంటే ఇలాంటి విచిత్రాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అందుకని అందరికీ, మిడిల్ క్లాస్ వాళ్ళకే కాదు అన్ని క్లాసులకి పంచభక్ష పరమాణం లాంటి సినిమా ఈ మిస్టర్ మిడిల్ క్లాస్. చూడండి, ఎప్పుడో తర్వాత వస్తుందని మాత్రం, ఎప్పుడో ఓటీటీలు చూద్దాం అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్సే. అది ఒకసారి మిస్ అయితే మళ్ళీ రాదు. సో ఫస్ట్ డే నుంచే థియేటర్కి వెళ్ళండి, 17th నుంచి సినిమా చూడండి. దీన్ని పెద్ద హిట్ చేస్తే ఇలాంటి సినిమాలు ఎన్నో చేయడానికి అందరికీ ధైర్యం వస్తుంది. మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ అసలు ఖర్చులకి వెనకాడకుండా ఈ సినిమాని తీయడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి సినిమా తీయాలని ఎంతమందికి ఉన్నా ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం. అలాంటిది ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికారు. ఈ సినిమాకి అన్నీ అలా కుదిరాయి కనుక ఒక మంచి సినిమా తయారైంది. ఇది చూడండి, ఎంకరేజ్ చేయండి, పెద్ద హిట్ చేయండి.
ఇంకా మంచి సినిమాలు చేయడానికి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దీనికి మంచి మ్యూజిక్ అందించిన సాయి కార్తిక్ గారికి, అలాగే మా అంజయ్ గరుడు వేగ అంజయ్ కెమెరామెన్ అద్భుతంగా టేకింగ్ ఏంటి ఎన్ని ఏంటి లైటింగ్ ఏంటి చాలా బాగా చేశారు. అలాగే ప్రొడ్యూసర్ కమలాకర్ గారికి, చందు గారికి మంచి డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నాగేశ్వర రెడ్డి గారు ఫుల్ బిజీ అయిపోవాలి, ఆయన ఖాళీ ఉండకుండా ఉండాలి. ఆయన కూడా మేము అందరం మళ్ళీ ఆయన సినిమాలో మళ్ళీ యాక్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ముందు కూర్చున్న కరుణ గారు వీళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. రజిత గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎన్నో హిట్ సినిమాలు చేసిన మా డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా మళ్ళీ కంబ్యాక్ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను 16 సీమశాస్త్రి, అదిరిందయ్య, చంద్రం, అలా ఇంకా చాలా చాలా సినిమాలు వర్క్ చేశాను ఆయనతో. కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకంటే చాలా బాగుంది ట్రైలర్. అది కూడా అంటే మీరు టీజర్ రిలీజ్ చేసినప్పుడే ఆడియన్స్లో ఒక పాజిటివ్ బజ్ వచ్చింది. అందరూ కూడా చాలా బాగుంది అని మెసేజ్లు పెట్టారు. ఎందుకంటే కొంతమంది బయ్యర్స్ చూసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి మాకు ఈ సినిమా చాలా నచ్చింది, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాం అని ఫోన్లు కూడా వచ్చాయి నాకు. అలాగే శ్రీకాంత్ గారితో కూడా నేను చాలా హిట్ సినిమాల్లో యాక్ట్ చేశాను. మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అండ్ లయ ఆల్సో, లయ ఫస్ట్ ఫిల్మ్ నుంచి లాస్ట్ ఫిల్మ్ వరకు తనతో నేను మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ యాక్ట్ చేశాను. షీ ఈజ్ ఆల్సో వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. అండ్ ఇంకా ఈ సినిమా వర్క్ చేసినప్పుడు మేము అప్పట్లో 1998, 2000 ఆ టైంలో వచ్చిన ఫ్యామిలీ స్టోరీస్ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో యాక్ట్ చేసేటప్పుడు. ఈ సెట్లో మళ్ళీ మా కో ఆర్టిస్టులు రఘుబాబు గారు కానీ, పృథ్వీ గారు కానీ, అలీ గారు, ఇట్లా అప్పటి జనరేషన్, అప్పటి నుంచి మేము కలిసి యాక్ట్ చేస్తున్నాం చాలా సంవత్సరాలుగా. ఈ మధ్యకాలంలో ఎంజాయ్ చేసిన సినిమా షూటింగ్ అంటే ఇదే. మేము చాలా ఎంజాయ్ చేసాం. ఈవెన్ బాబు మోహన్ గారు ఉన్నారు, అశోక్ కుమార్ గారు, చిట్టి, ధనరాజ్ గారు, అందరూ కూడా చాలా మంచి టీం వర్క్ చేశారు ఈ సినిమాకి. కోర్స్ మా గరుడ వేగ అంజీ గారు వేగ అంటే అసలు ఎక్కడ కూర్చొని ఇచ్చేవారు కాదు, వెంట వెంటనే షార్ట్ రెడీ, షార్ట్ రెడీ, షార్ట్ రెడీ, అంత తొందరగా లైటింగ్ చేసేసేవారు. థ్యాంక్ యూ అంజీ గారు. మేమందరం ఈ సినిమాలో చాలా అందంగా ఉన్నాము. డబ్బింగ్లో చూశాను నేను. మాకు మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. అంటే ఎవరికైనా యంగేజ్లో కొంచెం బాగుంటాం కదా, ఆ ఫీల్ వచ్చింది. మమ్మల్ని అంత అందంగా చూపించారు. థ్యాంక్ యూ అంజీ గారు. అండ్ సాయి కార్తీక్ సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మీకు కూడా. అండ్ మా చందు ప్రొడ్యూసర్ గారికి, అండ్ సినిమాకు ఇంకొక మరి గంగల్ కమలాకర్ రెడ్డి గారు కూడా వన్ ఆఫ్ ది దీనికి ఎంకరేజ్ చేశారు పర్సన్. ఆయన సపోర్ట్ ఉంది సినిమాకి కూడా. సో థ్యాంక్ యూ సార్. అలాగే టీం అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఈ సినిమాని మీరు అందరూ జూలై 17th రిలీజ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మన సినిమా ఇండస్ట్రీ బాగా అనిపిస్తుంది, కళకళలాడుతుంది కొంచెం. రీసెంట్ సినిమాలన్నీ కూడా మా ఇంటి బంగారం, లెనిన్, ఇట్లా అన్నీ కూడా మంచి పాజిటివ్ టాక్తో మంచి కలెక్షన్స్తో రన్ అవుతున్నాయి. మంచి టైం మళ్ళీ స్టార్ట్ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీ స్టోరీస్ వస్తున్నాయి. మేమందరం కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ బిజీ అవుతున్నాం. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది అందరికీ కూడా. సో ఇలాగే సినిమా పరిశ్రమ కళకళలాడుతూ ఉండాలి మీ అందరి సపోర్ట్తో. ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళు మీ సపోర్ట్తో మా సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉండాలి. ఎన్ని ఓటీటీలు వచ్చినా మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తేనే ఫీల్ ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. జూలై 17th మిస్టర్ మిడిల్ క్లాస్. అండ్ కోర్స్ రాజేంద్ర ప్రసాద్ సార్, ఆయన కూడా వెంకటేశ్వర స్వామి గెటప్లో చాలా బాగున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రజిత గారు, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్గురికి కూడా థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. అశోక్ కుమార్ సార్ అండ్ చిట్టి గారు, థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. ఓకే, సో ఈ సినిమా ట్రైలర్ మనం ఇందాకనే లాంచ్ చేసుకుని చూడడం జరిగింది. చూడగానే 17th జూలై ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిందే అని ఫిక్స్ అవ్వడం కూడా జరిగింది కదా. అలాగే ఈ సినిమా ఎంత ప్రామిసింగ్గా ఉంది అనేదానికి ఇంకొక సాక్ష్యం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. సో చాలా ఎక్సైట్మెంట్తో, చాలా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్స్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూడడం అనేది చాలా రేర్. కాబట్టి ఈరోజు వారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసుకునే టైం వచ్చేసింది. సో ముందుగా మా నైజాం
నైజాం డిస్ట్రిబ్యూటర్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్ నారాయణరావు గారు. జేపీ మోషన్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి నారాయణరావు గారిని, అలాగే మహేంద్ర గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. మహేంద్ర గారు రావాలి ప్లీజ్, రండి. ఆల్సో రిక్వెస్టింగ్ ఆంధ్రాలో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి వెంగమాంబ పిక్చర్స్ మల్లి చౌదరి గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. మల్లి చౌదరి గారు, నారాయణరావు గారు రండి. మహేంద్ర గారు, సుబ్బారావు గారు, ముగ్గురు వచ్చేస్తే కొంచెం. అలాగే తమిళనాడు అండ్ కర్ణాటకలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నటువంటి సెల్వం గారు అండ్ సాయి గారు, వీరిని కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సెల్వం గారు అండ్ సాయి గారు, ప్లీజ్ వెల్కమ్. సుబ్బారావు గారు రండి సార్. ఆల్సో వీ హ్యావ్ సాయి గారు హియర్ టు విష్ ద టీమ్. సాయి గారు, జస్ట్ టు విష్, ప్లీజ్ కమ్. ఆస్ట్రేలియా డిస్ట్రిబ్యూటర్ ఆయన ఈరోజు మాకు గెస్ట్గా ఈ చిత్రాన్ని విష్ చేయడానికి విచ్చేశారు సాయి గారు. సో ప్లీజ్ వెల్కమ్ అండి. ఓకే, సో నారాయణరావు గారు మొదలు పెడదాం. రండి సార్, రండి. మాటలు సెల్వం గారు, తెలుగు తెలియదు, పర్లేదు, ఎంత వస్తే తమిళ్. அனைவருக்கும் வணக்கம். இந்த டீசர் பார்த்து தான் நாங்கள் இந்த படம் கமிட் ஆனால் தமிழ்நாடு அண்டு கர்நாடகா நாங்கள் தான், நானும் என் நண்பரும் பண்ணுறோம். இங்கே வந்து ட்ரெய்லரை பார்த்தோன்னா ரொம்ப மகிழ்ச்சி ஆயிடுச்சு. படம் கண்டிப்பாக மிகப்பெரிய வெற்றி அடையும். இறைவனோட வாழ்த்து. அனைவருக்கும் வணக்கம். మీరు మాట్లాడడానికి ముందు ఒకసారి ఓకే, సో సాయి గారి మాటలు వినే ముందు మా ప్రొడ్యూసర్ గారు అలాగే నాగేశ్వరరెడ్డి గారు కలిసి డిస్ట్రిబ్యూటర్స్కి బొకే ప్రజెంట్ చేస్తారు. సార్ ఈ క్లిప్ కట్ చేసి జాతిరత్నాలు వేస్తారు సార్. చందు గారు అలా జాయిన్ అయ్యారు మధ్యలో. థ్యాంక్ యూ సో మచ్. సాయి గారు మాట్లాడరా? ఓకే, ఈ సాయి గారు కూడా ఆస్ట్రేలియా. సో ప్లీజ్. ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఐ విష్ ఈచ్ ఆఫ్ ద ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. ప్లీజ్ డు వాచ్ ద మూవీ July 17th ఇన్ థియేటర్. థ్యాంక్ యూ. ఇది డిస్ట్రిబ్యూషన్ అనుబంధమా, క్రికెట్ అనుబంధమా సార్? రెండు అండి. డిస్ట్రిబ్యూటరు, క్రికెట్ టోర్నమెంట్స్ అన్నీ ఎక్కడ చూసినా ఆయనే అనమాట, ఆస్ట్రేలియా వెళ్తే. ఓకే, సో నారాయణరావు గారు ఒకసారి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ వారు, మీడియా వారికి అందరికీ నమస్కారం. సార్, హీరో గారు పెద్ద సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలీ గారు, అందరూ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా మేము తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మాకు కూడా డబ్బులు రావాలని కోరుకుంటున్నాము. అందరు మిస్టర్ మిడిల్ క్లాస్ అంటే అందరు మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు, నో డౌట్. బాగా సక్సెస్ అవుతుందని. ఈ మధ్య కామెడీ సినిమాలు లేవు కాబట్టి అందరూ కంపల్సరీ ఆదరిస్తారని ఒక నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్ అందరికీ. థ్యాంక్ యూ సార్. మహేంద్ర గారు 2 మాటలు చెప్పండి ప్లీజ్. హలో, ఇక్కడ విచ్చేసిన సినీ యూనిట్లకు, పత్రికా మిత్రులకు అందరికీ నా నమస్కారాంజలు. ఈ సినిమాతోని ముఖ్యంగా శ్రీకాంత్ గారికి మరియు డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి మరొక ఘన విజయంతో ఈ సినీ ఇండస్ట్రీలో మళ్ళీ మంచి ప్రస్థానం స్టార్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఆల్ ద బెస్ట్ శ్రీకాంత్ గారు, నాగేశ్వర రెడ్డి గారు. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారికి డబ్బులు చాలా రావాలా, మరెన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలి, డిస్ట్రిబ్యూటర్లందరికీ డబ్బులు రావాలి, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రేక్షకులందరూ థియేటర్స్కి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా అంజీ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. మా గరుడ వేగ ఫేమ్ సినిమాటోగ్రఫర్ అంజీ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అంజీ గారు అన్నీ చూసుకుంటూ ఉన్నారు కాబట్టి కొంచెం ప్లీజ్. ఐ థింక్ ఇదే టైంలో మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసిద్దాము. జి నాగేశ్వరరెడ్డి గారి దర్శకత్వంలోనే ఆల్రెడీ 4 మ్యూజికల్ హిట్ల తర్వాత మరొకసారి ఈ చిత్రం బీజిఎం ఆల్రెడీ విన్నాం మనం. సో సాయి కార్తిక్ గారిని వెల్కమ్ చెప్పేస్తూ అంజీ గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ నమస్కారం అండి. మిస్టర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎన్ని కష్టాలు ఉంటాయి అన్న కష్టపడ్డాం మేము ఈ సినిమా కోసం. అండ్ చాలా ఆనందంగా ఉంది ఈ టీజర్కి వచ్చిన రెస్పాన్స్ చూస్తూ ఉంటే. ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి చాలా కష్టంగా ఉంటుంది, బిజినెస్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటర్లు రావాలంటే కనుక. అలాంటిది ఓన్లీ టీజర్ చూసే తమిళనాడు, కర్ణాటక నుంచి సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు సెల్వం గారు, సాయి గారు. వాళ్ళకి థ్యాంక్ యూ అండి. అండ్ ఇవన్నీ యాక్చువల్ డైరెక్టర్ గారు చెప్పాలి, కాకపోతే వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ గురించి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా వర్క్ చేయడం చాలా హ్యాపీ అండి. ఎందుకంటే రెగ్యులర్ సినిమాలు చేస్తూ ఉంటాం చాలా, ఈ అనుభూతి వేరండి. ఫస్ట్ టైం ఒక స్క్రిప్ట్ నాగేష్ రెడ్డి గారు పంపించిన వెంటనే కథ వినేసి నేను వెంటనే ఆ నైట్ 12 o'clock ఎప్పుడో మా వైఫ్ని నిద్రపోతుంటే లేపేసి చాలా అద్భుతమైన కథ విన్నాను. మన అదృష్టం ఈ సినిమా మనకు రావడం. వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుంది ప్రతిరోజు మేము లొకేషన్లో నాగేష్ రెడ్డి గారితో పనిచేస్తున్నందుకు. అలాగే ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి గెటప్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తూ ఉంటే ప్రతి షాట్ అండి మేము నిజంగా వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టే అనిపించేది మాకు. మేము లైటింగ్ చేస్తున్నప్పుడు, ఫోకస్ తీసుకుంటున్నప్పుడు, షాట్ తీసినప్పుడు అంతా కూడా అంత అద్భుతంగా నటించారు రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా లైవ్గా ఉంటారు సినిమాలో. మిడిల్ క్లాస్ వాళ్ళకి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి చూస్తే ఎంత ఆనందం ఉంటుందో అలాగే ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి చూడంగానే నిజంగా వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. అంత ఒక పవర్ ఉన్న క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు. చాలా అద్భుతమైన సినిమా ఇది, అద్భుతమైన క్యారెక్టర్ది. అలాగే మా ఎవర్ గ్రీన్ ఎప్పుడు శ్రీకాంత్ గారి గురించి చెప్తా ఉంటాను. చాలా కామ్ గోయింగ్ పర్సన్, సైలెంట్ పర్సన్. ఆయన సినిమాలో ఉంటారంటే ఆ క్యారెక్టర్లు ఉండిపోతారండి. ఎప్పుడు కూడా మన ఇంటి పక్కన ఉండే ఒక క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది సార్, అలాగా శ్రీకాంత్ గారి సినిమాలు కనిపిస్తారు. ఆయన శ్రీకాంత్ గారు రాజేంద్ర ప్రసాద్ గారి మధ్యలో ఉండే సీక్వెన్స్ అన్నీ కూడా చాలా హిలేరియస్గా ఉంటాయి. చాలా ఆనందపడతారు, మీరు ఎమోషన్ అవుతారు, చాలా ఫీల్ అవుతారు ఈ సీన్స్ చూస్తున్నప్పుడు అంతా కూడా. ఏంటి వెంకటేశ్వర స్వామి ఇలా కనిపిస్తే ఇలా ఓ భక్తుడు ఇలాగ డిస్కస్ చేస్తాడు ఆయనతో అని చెప్పేసి చాలా చిలిపిగా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు అన్నీ కూడా చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఒక సీక్వెన్స్లో అయితే మేము ఎన్నిసార్లు చూసినా కూడా మాకు అలాగా టీయర్స్ వచ్చినాయి. ఆయన రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఎన్డీఏ చేస్తున్నప్పుడు కానివ్వండి, ప్రతిసారి ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది చూస్తూ ఉంటాం మేము. ఎన్నిసార్లు చూసినా కూడా దానికి ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ ఇంట్రడక్షన్ అనేది సినిమా చాలా హైలైట్ అండి. ఆ హైలైట్ సీక్వెన్స్ సినిమాకి ఎప్పుడు ఒక రిపీట్ ఆడియన్స్ వస్తారు. ఆ సీక్వెన్స్ కోసం డెఫినెట్గా ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తారు అనుకుంటా ఉన్నాము. అలాగే సాయి కార్తిక్ గారు ఈ సినిమాకి ప్రాణం పోశారు. నేను సాయి కార్తిక్ గారు చాలా సినిమాలు వర్క్ చేశాము. నేను ఏకైకంగా ఆయన్ని మామ అని పిలుస్తాను, ఆయన నన్ను మామ అని పిలుస్తూ ఉంటారు. ఇద్దరిది అలాంటి ఒక రిలేషన్ మా ఇద్దరిది ఎప్పటి నుంచో. నేను ఫస్ట్ కెమెరామెన్గా వర్క్ చేసినప్పుడు సాయి కార్తిక్ గారు దాని మ్యూజిక్ డైరెక్టరు. సో అప్పటి నుంచి మా రిలేషన్ నడుస్తూ ఉంది. అలాగే డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. కెమెరామెన్గా ఒక 50 సినిమాలు చేసిన తర్వాత ఒక పిక్చర్కి నన్ను పిలిచేసి ఒక కథ చెప్పారు. సో మళ్ళీ నేను కెమెరామెన్గా చెప్తున్నారేమో అని చెప్పేసి ఆ కథ వినడం జరిగింది. కథ విన్న తర్వాత ఈ సినిమాకి నేను డైరెక్టర్ని కాదు, ఈ సినిమాకి నేను నీ కథని ఇస్తున్నాను, నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను నా ఫ్రెండ్స్తో అని చెప్పేసి ఒక బుజ్జి ఇలాంటి అద్భుతమైన సినిమాకి నన్ను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. అలాగే ఈ సినిమాకి నన్ను పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన లయ గారు కానివ్వండి, అదర్ ఆర్టిస్టులు మా ధనరాజ్ గారు కానివ్వండి, పృథ్వీ గారు కానివ్వండి, మా ఫ్రెండ్ తను కానివ్వండి, కరుణతో చాలా సినిమాలు వర్క్ చేసాము. అలాగే ఆలీ గారితో చాలా సినిమా వర్క్ చేశాను. అలాగే అందరండి పేరు పేరున. మా ఇంటి ఆడపడుచు లాంటి అమ్మాయి లయ ఈ ఫంక్షన్లో తను లేకపోవడం చాలా బాధగా ఉంది మాకు. తను వేరే షూట్లో ఉండడం వల్ల రాలేకపోయింది. ఈ సినిమాలో అద్భుతంగా తను యాక్ట్ చేసింది.
ఆ క్యారెక్టర్ చూసిన ప్రతి వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఆవిడ క్యారెక్టర్ చూసి మురిసిపోతూ ఉంటారు. అలాంటి ఒక క్యారెక్టర్. ఎందుకంటే అలాగే మనం జనరల్గా తిడతా ఉంటాం కదండి కోపం వచ్చినప్పుడు భార్యని. అలాగే శ్రీకాంత్ గారు ఆవిడని ఎన్నిసార్లు తిట్టారో. సినిమాలో యాక్చువల్గా చాలా తక్కువ ఉంటాయి కానీ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. డైరెక్టర్ గారు కొంచెం తగ్గించారు, ఎందుకులే అని చెప్పేసి. పాపం లయ ఫీల్ అయ్యిలే తగ్గించారు. అలాగే ఎన్ని తిట్లు తిట్టారంటే ఆ తిట్లు ఎప్పుడు మేము వినలేదండి. యాక్చువల్గా మా వైఫ్కి నేను ట్రైలర్ చూపించాను. ఆ తిట్లకి చాలా ఆనందపడతా ఉందో ఇలా కూడా తిట్టొచ్చా అని చెప్పేసి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. అలాగే మా చోటకే ప్రసాద్ గారు కానివ్వండి, ఆర్డెడ్ చిన్న గారు కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమా జూలై 14 రిలీజ్ అవుతూ ఉంది, 17 రిలీజ్ అవుతూ ఉంది. అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటా ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇలాంటి ఒక సినిమాకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ చంద్రమూర్తి గారికి, అలాగే జీకే గారికి ధన్యవాదాలు. మళ్ళీ మీ కంపెనీలో వర్క్ చేయాలి, డైరెక్టర్ గారితో వర్క్ చేయాలనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజీ గారు. లయ గారు యాక్చువల్లీ బాదామిలో షూటింగ్లో ఉన్నందుకు రాలేదని ముందు అనుకున్నాను, కానీ ట్రైలర్ చూసిన తర్వాత మీరు ట్రైలర్ నిండా తిట్టిన తిట్ల వల్ల ఫీల్ అయ్యి రాలేదని అనిపిస్తుంది. ఇదే థంబ్నెయిల్స్ మనకి ఇప్పుడు. ఓకే, సాయి కార్తిక్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మిస్టర్ మిడిల్ క్లాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటేశ్వర స్వామి చాలా రోజుల తర్వాత నన్ను మళ్ళీ ఒక పెద్ద భక్తి సినిమా చేయించడం. ఎప్పుడు మనం గమనిస్తాం శివుడికి చాలా వెరైటీ అంటే ఒక ట్రాన్స్ మ్యూజిక్లు అంటే స్టైలిష్ మ్యూజిక్లు శివుడికి ఉంటాయి, కానీ వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ టైం. ఎందుకంటే టోటల్గా గోవింద హరి గోవింద ఇలా కాకుండా ఈసారి జయ శ్రీనివాస్ అని పబ్ మ్యూజిక్ లాగా చేయటం, అసలు అలాంటిది ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం నాగేశ్వర రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక సినిమాని ఒక ఎంటర్టైన్తో పాటు ఒక ట్రాన్స్ మ్యూజిక్లోకి తీసుకెళ్ళి అలాంటి చేద్దామని అందరం అనుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ ఎంకరేజ్ చేసినందుకు సార్కి చాలా థ్యాంక్స్. అండ్ ఒక వెరైటీ ఒక సబ్జెక్ట్, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దిగి వచ్చే సీన్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఇందా చెప్పినట్టు ఆయన నా స్టూడియోలో చూశాక అసలు కళ్ళనీళ్ళు వచ్చేసాయి అనమాట. ఎందుకంటే ఒక సూపర్గా వెంకటేశ్వర స్వామి దిగటం అనేది వైకుంఠం నుంచి ఒక భక్తుడి కోసం రావటం అనేది ఒక గొప్ప విషయం అది. అలాంటిది ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ అండి. ఈ సినిమా అసలు ఎక్కడ ఒక్క క్షణం కూడా గ్యాప్ లేకుండా ఫుల్ లెంత్ నవ్వుతారు ఈ సినిమాని. ఈ సినిమా నేను చాలా సినిమాలు చెప్పాను, ఎందుకంటే ఎక్కువసార్లు నేనే చూస్తాను కాబట్టి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది కన్ఫామ్గా. అందరూ ఒక్కసారి గోవిందా. ఓకే, థ్యాంక్ యూ. ఈ సినిమాలో అందరూ బాగా సూపర్గా అంతే, శ్రీకాంత్ అన్న, లయ గారు, అలీ గారు, పృథ్వీ అన్న, ధనరాజ్, మొత్తం అందరూ ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇంకా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగినట్లే. అలా ఈ సినిమా పెద్ద ఆర్టిస్టులతో, ఇంత పెద్ద సూపర్ టెక్నీషియన్స్తో, అండ్ మా మామ చాలా బాగా తీశాడు. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి ఎప్పుడు ఒకటి కెమెరా, 2 మ్యూజిక్, అంటే కళ్ళు చెవులు ఈ 2 ఈ సినిమా బాగా పనిచేసి ఇంకా ఈ సినిమాని మీరందరూ పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నాగేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను కూడా మాట్లాడేస్తాను, ఎందుకంటే మళ్ళీ వీళ్ళని పిలవడం అన్నది ఆలీ గారిని. ఓకే సార్, ఆలీ గారు, పృథ్వీ గారు, ధనరాజ్ గారు. యా సార్, మీరు మాట్లాడుతుండగా అందరూ వేదిక పైనే ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఎస్, శ్రీకాంత్ గారికి, అలీ గారికి హార్టీ వెల్కమ్. ధనరాజ్ గారు, పృథ్వీ గారు, రజిత గారు, కరుణ గారు, ఐ థింక్ మీరందరూ కూడా స్టేజ్ పైన జాయిన్ అవ్వండి ప్లీజ్. అశోక్ కుమార్ సార్ వెల్కమ్. చందు గారు ప్లీజ్ జాయిన్. కుదిరితే ఏసీ తగ్గించండి, మునిగిపోతున్నాం. అది ట్రైలర్ బాగుంది వచ్చిందో ఏసీ వల్ల వచ్చిందో వణుకు. వెంకటేష్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. సార్ ఎస్, అలీ గారు ఫన్ అంటేనే అలీ గారు ఉండాలి. అలాంటిది బిగ్ ఫన్ అన్నప్పుడు ఇంకా అసలు అలీ గారి సార్ ఒక్క రెండు బాబు మళ్ళీ చెప్పండి బాబు. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న నా మిత్రుడు శ్రీకాంత్, అంటే మిత్రుడు కాదు, మేము చెన్నై నుంచి బ్యాచిలర్స్గా కంటిన్యూ అవుతూ
తర్వాత నన్ను అన్న అని పిలిచేది. ఊహ తను స్క్రీన్ నేము, తను ఒరిజినల్ నేము ఉమా మహేశ్వరి. తను ఎప్పుడైతే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందో అక్కడి నుంచి మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి బావ అని పిలుచుకుంటాం. సో అట్లాంటి వ్యక్తి ఈ రోజున మిస్టర్ మిడిల్ క్లాస్. ఈ మిస్టర్ అనే పదం చాలా పెద్ద హిట్. ఒక మిస్టర్ పెళ్ళం అవ్వచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వచ్చు, అలాగే ఇప్పుడు మిస్టర్ మిడిల్ క్లాస్. ఇండస్ట్రీలో ఎంతమంది మిడిల్ క్లాస్ ఉందో నాకు తెలియదు, కానీ ఈ వేది సాక్షిగా చెప్తా, నేను కూడా ఒక మిడిల్ క్లాసే. ఆ మిడిల్ క్లాస్ నుంచి వచ్చే ఇండస్ట్రీలో ఇంత గొప్పవాడిని అయ్యాను. అండ్ అంతేకాకుండా అలాగే నాగేష్ రెడ్డి, తను యమలీల సినిమా మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర వర్క్ చేసి డైరెక్టర్గా 16 అని ఎప్పుడైతే ఆ టైటిల్ పెట్టి తను హిట్ ఇచ్చాడో, 16 తర్వాత వచ్చేదే 17, అది రేపు రిలీజ్ అవుతుంది. 17th రోజున 7 దాంట్లో ఉంది కాబట్టి మనం ముద్దుగా స్వామిని పిలుచుకుంటాం, ఏడుకొండల స్వామి. ఆ 7 కూడా దాంట్లో ఉంది కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా అన్న రాజేంద్ర ప్రసాద్ గారికి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి వెళ్ళిపోయారు. ఆయన ఈ వేదిక మీద ఉండగానే ఒక మాట చెప్దాం అనుకున్నా. ఆయనకి ఈ వేషం రావడం నిజంగా భగవంతుడు ఆయనకి ఇచ్చిన ఒక ఆస్తి. అది ఏంటంటే, ఎంతమంది యాక్టర్స్కి కొండ మీద వసతి గృహం ఉందో లేదో తెలీదు. రాజేంద్ర ప్రసాద్ గారు గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ చేసి ఒక స్థలం తీసుకొని తిరుపతి కొండ పైన ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. ఎవరైనా చుట్టాలు వెళ్ళినా, ఫ్రెండ్స్ వెళ్ళినా, తెలిసిన వాళ్ళు వెళ్ళినా ఉండటానికి. సో అట్లాంటిది ఆ కొండపైన ఆయన కట్టుకున్నాడు కాబట్టి ఈ వేషం ఆయనే పంపించాడేమో అని నేనే అనుకుంటున్నాను. అది నాగేశ్వరరెడ్డి రూపంలో. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, చేయగలరు, కెపాసిటీ ఉంది, కానీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకు వెళ్ళింది అన్న? ఈరోజు చెప్తున్నాను, కొన్ని క్యారెక్టర్లకి కొంతమంది సూట్ అవుతారు. అది నందమూరి తారక రామారావు గారు ఒక వెంకటస్వామి గెటప్ వేసిన, అలాగే అన్నమయ్యలో సుమన్ గారు. మరి ఈరోజు ఈ సినిమాలో ఈ గెటప్ నువ్వు వేయటం నిజంగా అది నీ అదృష్టం అన్న. గతంలో అయితే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లేకపోతే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అనేవారు, కానీ ఇప్పుడు పద్మశ్రీ డాక్టర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. సో నిజంగా అవార్డు రావటం నీకు ఈ రోజున మళ్ళీ ఆ సినిమా రేపు 17th రోజున రిలీజ్ అవటం నిజంగా అది అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నాగేష్ రెడ్డి తోటి దాదాపు ఒక 6 సినిమాలు నేను తన డైరెక్షన్లో యాక్ట్ చేసి ఉంటాను. అండ్ అలాగే లయ ఈ రోజున తను కర్ణాటకలో ఎక్కడో షూటింగ్ చేస్తుంది. అయినా కూడా తను ఎంత అద్భుతంగా చేసిందంటే అసలు చాలా అద్భుతంగా చేసింది. అండ్ అలాగే నిర్మాతలు చందు గారికి, అలాగే వారి ఫ్రెండు, అలాగే ఎవరైతే ఈ సినిమాకి సహకరించారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే సాయి కార్తిక్ గారు మ్యూజిక్ చాలా బాగా అద్భుతంగా చేశారు. అండ్ అలాగే మా అంజీ కెమెరామెన్, ఇక తను ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని తను ఈ సినిమాలో చేయడం జరిగింది. అలాగే అశోక్ అన్న, అలాగే చిట్టి, ధనరాజ్, కరుణ, ఇక చాలామంది ఈ సినిమాలో, రఘుబాబు అన్న. నేను దీంట్లో డాక్టర్ వేషం నాకు ఇచ్చి ఉన్నారు. ఈ సినిమాలో కథ అనేది చాలా అద్భుతం. ఒక మిడిల్ క్లాసు ఒక మనిషి ఎంతసేపు భగవంతుడిని తరిస్తూ ఉంటాడు. అంటే నన్ను నమ్ముకున్నాడు కాబట్టి వీడికి నేను ఏం చేయగలను అనే ఒక అద్భుతమైన ఒక పాయింట్ తీసుకొని నాగేష్ రెడ్డి ఈ రోజున ఇంత అద్భుతమైన సినిమా చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఇది ప్రజలు ఆదరిస్తారు. అండ్ డెఫినెట్గా ఇట్లాంటి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నాగేష్ రెడ్డి మళ్ళీ పూర్వ వైభవం రావాలి, నిర్మాతలకి మంచి డబ్బు రావాలి. దయచేసి థియేటర్లో ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు స్క్రీన్ పైన కనిపించే డాక్టర్ ఇక్కడ మాట్లాడారు కదా, ఇప్పుడు స్క్రీన్ వెనకుండి ఈ చిత్రాన్ని సపోర్ట్ చేసిన డాక్టర్స్ ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారికి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్దాం. వెంకటరెడ్డి సార్, డాక్టర్ వెంకటరెడ్డి గారు, డాక్టర్ సురేష్ గారు అండ్ డాక్టర్ కృష్ణ చైతన్య గారు, మీ ముగ్గురిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వారు వేదిక పైకి వచ్చే లోపు మా ధనరాజ్ గారు ప్లీజ్
మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు రెండు గెటప్లలో కనిపిస్తున్నారు మొత్తంగా. మొత్తానికి అందరికీ నమస్కారం. నాగేశ్వర రెడ్డి గారు సినిమాలు అందరూ ఫ్యాన్సే. ఆయన సినిమాలో పాటలు కానీ కామెడీ కానీ చాలా చాలా బాగుంటాయి. అలాంటి ఆయన చిన్న గ్యాప్ తీసుకున్నారు. కానీ ఆ గ్యాప్ ఎందుకు తీసుకున్నారంటే ఒక దద్దరిల్లిపోయే సినిమా తీయడం కోసం తీసుకున్నారు. అదే ఈ సినిమా. డెఫినెట్గా మిస్టర్ మిడిల్ క్లాస్ అందరూ చెప్పినట్టే మనం ఎప్పటికీ మిడిల్ క్లాసే. మనం ఎంత పెరిగినా మన మెంటాలిటీ మిడిల్ క్లాస్ దగ్గరే ఆగిపోద్ది. మనకి ఏదైనా మంచి జరిగిందనుకోండి తిరుపతి వెళ్ళిపోతాం, ఏదైనా బాధ అనిపిస్తే తిరుపతి వెళ్ళిపోతాం, ఏదైనా కోరిక నెరవేరపోతే తిరుపతి వెళ్తాం, నెరవేరాలని తిరుపతి వెళ్తాం. అలా వెంకటేశ్వర స్వామి మనకు తెలియకుండానే ఒక ఫ్రెండ్లీ దేవుడు అయిపోయాడు. అలా ఒక భక్తుడికి వెంకటేశ్వర స్వామికి మధ్యలో నడిచే కథే ఇది, మనందరి కథ. డెఫినెట్గా మనం థియేటర్లో కూర్చున్నప్పుడు 2 నిమిషాల తర్వాత శ్రీకాంత్ గారు గుర్తుండరు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ మనమే అనుకుంటాం, లయ గారు గుర్తుండరు, మనమే అనుకుంటాం. ఇందులో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ మన దగ్గర నుంచి పుట్టినవి కదా అనిపిస్తుంది. ఈ సినిమా నేను ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను. చాలా సినిమాలు యాక్ట్ చేస్తాము, చాలా సినిమాలు థియేటర్ బయట వరకు వస్తాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం మనం ఇంటి వైపు వస్తాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచింపజేస్తుంది. అలాంటి సినిమా ఇది. నేను ఈ సినిమాకి సాయి కార్తిక్ ఎప్పుడూ చెప్తుంటాడు, ఆయన చాలా చాలా లోపల పెట్టుకుంటాడు. సినిమా ఏదైనా కనిపిస్తే అతని దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్లు అన్నీ తీసుకొచ్చి వాయించేస్తాడు. అలా ఈ సినిమాలో తను మొత్తం అన్నీ తన ప్రాణం పెట్టాడు. తన దగ్గర ఉన్న డ్రమ్స్ పెట్టాడు, తన దగ్గర ఉన్న గిటార్ పెట్టాడు, కీప్యాడ్ పెట్టాడు, తీసి కొట్టాడు, మామూలుగా కొట్టలేదు. నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఇంట్రడక్షన్ సీను చూడడానికి వెళ్ళానండి. చూసిన తర్వాత నేను అలాగే ఉండిపోయి ఇంటికి వెళ్ళి సరే ఏమైతే అయింది, రాత్రి 8 అయింది పర్లేదు అనుకుని రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి ఒక పావు గంట మాట్లాడాను. సార్ నేను వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టే ఉందండి, ఆ మ్యూజిక్ అవన్నీ చూసిన తర్వాత నా వల్ల కాలేదు, ఎట్టి పరిస్థితుల్లో మీకు కాల్ చేయాలి అని చేశాను సార్ అంటే ఆయన కూడా ఏమన్నారంటే అంత నా గొప్పతనం ఏం కాదమ్మా, నాకు ఆ క్యారెక్టర్ అంటే నాగేశ్వర రెడ్డి గారిని ఆయన నాగి అని పిలుచుకుంటారు, ఆయన వేయించారు, చాలా సంతోషంగా ఉంది, నీకు నచ్చింది కదా, నీకు అంటే ఒక ప్రేక్షకుడిగా నీకు నచ్చిందంటే నేను కూడా బాగా చేసినట్టే కదా అన్నారు. అంత మంచి సినిమా. ఎప్పుడెప్పుడు 17 వస్తుందనే అందరూ వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమాలో ఇక్కడ ఉన్న పృథ్వీ అన్న, చిట్టి అన్న, ఆలీ గారు, కరుణ, అశోక్ అన్న, మన రాయనక్క వీళ్ళ కాకుండా వెనిల్ కిషోర్ గారు, సునీల్ గారు మొత్తం రీల్కి ఒక కొత్త నటుడు వచ్చి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పాజిటివ్ అంటేనే శ్రీకాంత్ గారు. ఆయన ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉంటారు. ఆయన దగ్గర ఉన్న వాతావరణంలో ఉన్న ఫ్రెండ్స్ని కూడా పాజిటివ్గా పెడతారు. కాబట్టి ఆయన ఉన్న ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఈ సినిమా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఏదైతే వెంకటేశ్వర స్వామి శ్రీకాంత్ గారిని చేయబట్టి నడిపిస్తున్నారో ఈ పోస్ట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సినిమాని వెంకటేశ్వర స్వామి థియేటర్ దాకా తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తారు. మీ అందరు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఈ మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమాకి వచ్చి ఈ సినిమాని చూడవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆలన్న, మామూలుగా మీరు స్టేజ్ మీద ఉండి ఏదైనా ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే సెంటిమెంట్గా వర్కౌట్ అవుద్దంట కదన్నా, అలా ఒక 500 గూగుల్ పే, ఫోన్పే, నిజం ఆయన ఈ సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఆయన చేతి వాడడం ఇలాగే తీసుకుని ఇప్పుడు 2000 తీసుకున్నా, 2500. ఇన్ని ఈవెంట్లు చేశాను, నాకు ఈ కిటుకు తెలియలేదే. అలీ గారు నేను కూడా నిలబడ్డా క్యూలో. మీరు ఇవ్వాలి సార్ ప్రొడ్యూసర్గా. నేను యముడిని మర్చిపోయాను ఈ విషయం చెప్పాలి. అసలు ఈ సర్ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో నాగేశ్వర రెడ్డి గారు ఏమయ్యా నువ్వు ఇంట్లో యముడు అన్నాడు. సార్ యముడా, మీరు కరెక్ట్గానే అన్నారు, నేను కరెక్ట్గానే విన్నా, నువ్వు యముడు అంతే అన్నారు. ఓ యముడు ఇంత సన్నగా కూడా ఉండొచ్చారని నాకు అప్పుడు అర్థమైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కైకాల సత్యనారాయణ గారు, ఎన్టీ రామారావు గారు, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మోహన్ బాబు గారు, ఇలా చాలామంది చేశారు. నేను ఏంటి నన్ను ఏమనుకుంటారన్న, యముడు నువ్వు అన్నారు. సార్ తిట్టరు కదా, నీకు షుగర్ వచ్చింది ఈ సినిమాలో అంతే అన్నారు. ఓహో షుగర్ వచ్చి యముడు ఇలా అయిపోయాడు అనమాట అయితే అని చెప్పాడు. అయితే ఎంత కామెడీగా చెప్పారో సినిమా చూస్తే దానికి ఒక వాల్యూ ఉంది ఆ క్యారెక్టర్ చేపించినందుకు. సార్ థ్యాంక్స్ సార్. నా జన్మలో మళ్ళీ నాకు ఎవరు కూడా ఇలా అసలు నేనే ఊహించుకోలేదు. మీరు ఎప్పుడు కొత్తగా నన్ను ఊహిస్తారు. ఇది ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది. అలాగే లయ గారు, శ్రీకాంత్ గారిని చూస్తే నిజంగా భార్య భర్తలు ఈ పచ్చళ్ళు కూరలతో తిట్టుకుంటున్నారు. ఇది చూసిన తర్వాత కొత్త తిట్లు మీరు భార్య భర్తలకు అలవాటు చేసిన వాళ్ళు అవుతారన్న. వాళ్ళందరూ కూడా మీకు మెసేజ్లు పెడతారు, ఇలా కూడా తిట్టొచ్చా భార్యలని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి చందు గారికి, జీకే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ తెలియజేసుకుంటున్నాను. 17 థియేటర్లో కలుద్దాం.
సూపర్ ధనరాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పృథ్వీ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పృథ్వీ గారు. విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సినిమా చూస్తే, ఆ ట్రైలర్ చూస్తే, ఆ వైకుంఠం నుంచి దిగి వచ్చిన వెంకటేశ్వర స్వామి, ఆ పక్కనే హీరో శ్రీకాంత్ గారు, మిస్టర్ మిడిల్ క్లాస్ అంటాకి నాకు ఆ ఫోటో చూసినప్పుడు వాళ్ళిద్దరూ చేయి పట్టుకుని నడుస్తూ వస్తుంటే ఒకే ఒక స్టిల్లు నాకు ఇప్పటి వరకు గుండమ్మ కథలో ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, నాగేశ్వరరావు గారితో ఒక స్టిల్, అది ఎవర్ గ్రీన్ ఎన్ని సినిమాలు వచ్చినా. కానీ దాని తర్వాత అద్భుతమైన స్టిల్ ఇది. నాగేశ్వర రెడ్డి గారు, ఈ సినిమా ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. హిట్లో మీరు ఆ ఫోటోతో పెట్టి ఒక అందరికీ షీల్డ్ అందించండి, అందరికీ చాలా బాగుంటుంది అది. ఇక వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటే, వెంకటేశ్వర మహత్యంలో రామారావు గారు చేస్తే ఆ రోజుల్లో కలియుగ వెంకటేశ్వర స్వామి అన్నారు. ఇప్పటికీ అదే ప్రపంచవ్యాప్తంగా నందమూరి తారక రామారావు గారికి ఉన్న పేరు అది. పౌరాణిక పాత్రలకి ఆయన పెట్టిన ఇది మాట. ఆ తర్వాత అన్నమయ్య వచ్చేటప్పటికి సుమన్ గారిని వెంకటేశ్వర స్వామి గెటప్లో వారిని నడిపించింది రాఘవేంద్రరావు గారు, అది సూపర్ హిట్. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో ఇప్పుడు అక్కడంటే అన్నమయ్య సినిమా రాఘవేంద్రరావు గారు అసలు బ్రహ్మాండంగా ఆ లైటింగ్ కానీ అవి కానీ, అంటే ఇక్కడ గరుడవేగ అంజి గారు దానికి మించి చేశాడు అద్భుతంగా. మా డైరెక్టర్ గారు ఏం చేశారంటే అద్భుతంగా రాజేంద్ర ప్రసాద్ గారితో వెంకటేశ్వర స్వామిని చూస్తున్న ఫీలింగ్ అన్నమాట. ఆయన ఏంటంటే అద్భుతమైన నటుడు, పద్మశ్రీ కూడా వచ్చింది ఇటీవలే. సో ఆయన చూస్తుంటే నిజంగా క్యారెక్టర్స్ అన్నీ మర్చిపోయి శ్రీకాంత్ గారు గోవింద అనగానే నిజంగా అది ఎలా ఉందంటే ఉలిక్కిపడి లేసిన ఆయన లేచి వస్తాడు. నాకు ఏ దేవుడు కనపడినా కూడా నాకు గోవిందయ్య కనపడతాడు. వెంకటేశ్వర స్వామి అనే వినాయకుడికి దండం పెడుతుంటే ఈయన ఉలిక్కిపడి లేస్తాడు, నా పేరు ఎక్కడ వెళ్ళిపోద్ది పక్కని. సో అలాగా, ఎందుకంటే ఒక అంకిత భావం ఉన్న నటుడు, అద్భుతంగా ఆయన ఫ్యామిలీ డ్రామాలో చాలా చేశారు. కానీ ఇది ఒక డిఫరెంట్ జోన్ ఇది. సో భగవంతుణ్ణి భక్తుడితో కలిపి తీసినటువంటి అద్భుతమైన సినిమా. మా డైరెక్టర్ గారు ఈ సినిమా, నాగేశ్వర రెడ్డి గారు ఈ సినిమా కంబ్యాక్ ఇది కాదండి, అది ఆయనకి చాలా చిన్న గ్యాప్ తీసుకున్నారు అంతే. ఇది పెద్ద హిట్ అవుతుంది. సో ఎందుకంటే ఆ దేవుణ్ణి నమ్ముకునే, ఆ దేవుడికి ఎక్కువ క్షేత్రాలు తిరిగే మనకున్న హీరోల్లో శ్రీకాంత్ గారు ఒకళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఆయన చాలా చోట్లకి వెళ్తుంటారు. సో అంకిత భావం, డెడికేషన్ తోటి పనిచేశారు ఈ సినిమాలో. అలాగా రాజేంద్ర ప్రసాద్ గారు ఓ పక్కన మా శ్రీకాంత్ గారు, నిజంగా అందరూ ఈ సినిమాలో మాకు అవకాశం రావటం నిజంగా గొప్ప అదృష్టం. నేను డైరెక్టర్ గారిని అడిగా, షూటింగ్ ఏమంటే ముందు 2 రోజులు కరీంనగర్ అండి, తర్వాత హైదరాబాద్ అని. బయలుదేరి సిద్దిపేట రాగానే ఏమంటే మీరు ఒకడు చూపిస్తానండి ఒకళ్ళని అన్నాడు. చూపిస్తే దాంట్లో ధనరాజు, ఆ టీ స్టాల్లో ఉంది ధనరాజు ఫోటో మొబైల్లో. వారిని మీరు భలే చూపించారే, ధనరాజు భలే ఉన్నాడు దీంట్లో అనుకున్నాను. నిజంగా స్క్రీన్ మీద చూస్తే అద్భుతంగా ఉన్నాడు తను. సో ఎందుకంటే మా ఊరే తాడేపల్లిగూడెమే తనది కూడా. సో ఆలీ గారు, ఇక్కడ రఘుబాబు గారు రాలేదు, రఘుబాబు గారు, అలాగే సునీల్ గారు ఈ సినిమాలో మా అద్భుతంగా అందరినీ క్యారెక్టర్ల వైజ్గా పెట్టారు. నిజంగా చాలా హ్యాపీ. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి మా ప్రొడ్యూసర్ గారికి, ఆయన ఏంటంటే అలాగా చెయ్యి ఇలాగ ఇచ్చే అభయహస్తంలాగా డబ్బులు వస్తాయి. మా డైరెక్టర్ గారికి 10 సినిమాలు వస్తాయి. మా హీరో గారికి ఇదొక, ఆయన చేసే క్యారెక్టర్లో ఇదొక అద్భుతమైన హీరో పాత్రగా మిగిలిపోతుందని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, మా సినిమా జూలై 17వ తారీఖున రిలీజు అద్భుతమైన ఘన విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా నాగేశ్వర రెడ్డి గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుసు సెలవు తీసుకున్నాం. నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు, థ్యాంక్ యూ. పృథ్వీ గారు మాట్లాడే గ్యాప్లో అలీ గారు పర్సు ఖాళీ చేసేసాం ఇక్కడ అందరం కలిసి. ధనరాజు గారు పుణ్యమా అని ఆయన పర్సులో ధనం అంతా మాయం. సార్ అదే చేత్తో మా డైరెక్టర్ గారికి కూడా ఒక నోట్ ఇచ్చేస్తే, ఇగో చాలా కాలం తర్వాత, గ్యాప్ తర్వాత ఆయన వస్తున్నారు, బోలెడంత సక్సెస్ రావాలి, లేదంటే ఇదిగోండి. అన్న మీరు ఎంతమందికి దాంట్లో ఇంకా 9,800 నేను 100 తెచ్చుకుంటే బాగుండేది.
అది అది ఆ, ఇదే on అంటే ఇదే స్టేజ్ మీద లయ్య గారికి మీరు 500 రూపాయలు నోట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆవిడ టప్ప 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 కంబ్యాక్లో కొట్టేస్తున్నారు కదా, అందుకని. అంటే నేను సెంటిమెంట్గా ఇచ్చాను. ఆవిడే నాకు ఒకరోజు ఫోన్ చేసి, సార్ మీరు ఏ టైంలో ఇచ్చారో తెలియదు కానీ 6 సినిమాలు చేస్తున్నాను సార్ నేను అన్నారు. నిజంగా చాలా ఆనందం వేసింది. ఇంకేం కావాలండి ఒక యాక్టర్కి. ఈసారి ఇట్లాంటి ఫంక్షన్కి వస్తున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. 1,00,000 రూపాయలు తెచ్చుకుంటాను. లైన్ పెడతాం ప్లీజ్, లైవ్ వెళ్తుందన్న బాగోదు, ఇచ్చేయనన్న. మనం ఎప్పుడు ఆర్టిస్టులు ఇచ్చుకున్నాం కానీ మీడియాకి ఎప్పుడైనా ఇచ్చామన్నా మనం? వద్దంటావా? పాపం మనల్ని ఎంత ఎంకరేజ్ చేస్తారన్న ఒక్కది. సర్లే నెక్స్ట్ టైము అన్న మీడియాకి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎక్కువ టైం తీసుకున్నాం, అయిపోయింది కాబట్టి. ముందుగా ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన నా ఫ్రెండ్ వినయ్కి, కోన గారికి, దశరథకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా వాళ్ళు ఈ సినిమాను చూసి నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పారు. అంటే మనస్ఫూర్తిగా నాగేష్ ఇందులో యాక్టింగ్ ఏం లేదు, నిజంగా చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ కోన, థ్యాంక్ యూ వెరీ మచ్ దశరథ్. ఇకపోతే అందరికీ, ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ బిగ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎప్పుడు నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. ఇప్పుడే కాదు, నా మొదటి సినిమా నుంచి నన్ను సపోర్ట్ చేస్తుంది టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్. వీళ్ళ సపోర్టే నాకు తగ్గించి చేయడమో, నాకు ఫేవర్ చేయడమో, లొకేషన్కి ఎర్లీగా రావడమో, లేట్గా వెళ్ళటమో, ఇట్లాంటి చాలా హెల్ప్ చేయటం వల్లే నేను ఇన్ని రోజులు ఇన్ని సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్గా నేను నిలబడ్డాను. ఇప్పుడు అందరూ నా పైన సింపతితో గ్యాప్ వచ్చింది అంటున్నారు. దయచేసి నాకు గ్యాప్ రాలేదు. నేను కన్నప్ప అనే సినిమాకి రైటర్గా పనిచేయడం వల్ల ఒక 2.5 years కన్నప్ప సినిమా చేస్తున్నాను. నేను బిజీగా ఉన్నాను ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నా పైన అంత ప్రేమ చూపించినందుకు. తర్వాత సరే, ఆలీ గారు, పృథ్వీ గారు, కిషోర్ గారు ఎక్స్ట్రానరీ. వాళ్ళ గురించి కొత్తగా నేను రాజేంద్ర ప్రసాద్ గారు, అసలు వీళ్ళ గురించి నేను చెప్పడం అన్నది చాలా చాలా అంటే తిరుపతి లడ్డు బాగుంటుంది అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉంటుందో, వాళ్ళ నటన గురించి కూడా నేను హైలైట్ అని చెప్పడం కూడా అంతే విడ్డూరంగా ఉంటుంది. వాళ్ళు అద్భుతంగా చేశారు. సినిమా అద్భుతంగా ఉంది. ఇంకా దీంట్లో సెకండ్ వర్డ్ లేదనమాట. చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. దీన్ని తీసి పక్కన పెడదాం. నాకు శ్రీకాంత్ గారుతో సినిమా చేయడం, అది ఎప్పుడో బండ్ల గణేష్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు నాకు మీరు వ్యసనం అని. అట్లాగా శ్రీకాంత్ గారితో సినిమా చేస్తే కూడా ఆయన వ్యసనం అయిపోతారు. చక్కగా ఒక చల్లటి పుల్లైస్ లాగా, వెనిల్లా ఐస్ క్రీమ్ లాగా చక్కగా మనకు హాయిని ఇస్తాడనమాట. అంటే పెయిన్ ఉండదు. హీరో గారు వచ్చారు టెన్షన్, షార్ట్కి వచ్చారు టెన్షన్, ఇవన్నీ లేకుండా నాకు ప్రశాంతంగా నేను సినిమా తీసుకోవడానికి మీరు లొకేషన్లో ఉంటాం అన్నది అని నేను ఫీల్ అవుతున్నా. తర్వాత ఈ సినిమా ఇదే బాగుంది. ఈ సినిమా శ్రీకాంత్ గారిని ప్రేమించే ప్రేక్షకులు, ఒకప్పుడు పెళ్లి సందడి, వినోదం, ఎగిరే పౌరమ, ఆమె, తాలి, ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు అందరూ మళ్ళీ ఒక్కసారి థియేటర్కి రండి. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్, స్పెషల్ రిక్వెస్ట్. మళ్ళీ శ్రీకాంత్ గారు బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. 1000% నేను గ్యారంటీ ఇస్తున్నాను. శ్రీకాంత్ గారి కోసమే ఈ సినిమాకి రండి, ఇంకెవ్వరి కోసం రానక్కర్లేదు. శ్రీకాంత్ గారిని మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ లయ రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ గాడ్. ఆయన బ్లెస్సింగ్స్ గాడ్. ఆయన ద గ్రేట్. రాంప్రసాద్ గారి గురించి చెప్పాను కదా, తిరుపతి లడ్డు తినిపోగా. అంటే నిజంగా నేను క్యారెక్టర్ రాసుకున్నప్పుడు, ఆయనకు చెప్పినప్పుడు నిజంగా క్యారెక్టర్ రాంప్రసాద్ గారికి వెంకటేశ్వర స్వామి గారు ఇలా చేస్తానంటే ఆశ్చర్యం వేసింది. అంటే నిజమైన ఒక ఆర్టిస్ట్ ఇలా ఉంటాడేమో అనిపించింది నాకు. ఆయన అప్పుడే ఈ క్యారెక్టర్లో శ్రీకాంత్ నన్ను అడిగినప్పుడు, నేను ఇలా చూస్తాను నాగేష్, నేను ఇలా కళ్ళు ఇలా ఐ బ్రోస్ నేను ఇలా పైకెత్తుతాను, ఇలా చెబుతుంటే అబ్బా ఎందుకు కదా వీళ్ళు 50 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంటారనిపించింది.
రాజప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమాని మీరు వెంకటేశ్వర స్వామిగా చేసి ఈ సినిమాని ఒక బ్యాక్ బోన్లా నిలబడినందుకు. తర్వాత లయ గారు, ఈ సినిమాలో ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి భార్య లయని ప్రేమిస్తారు, లయని ఇష్టపడతారు, లయని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళని చూసుకుంటారు లయలో. అరే నేను కూడా ఇంతే కదా, అరే నేను కూడా ఇంతే కదా అని అంత బాగా చేసింది లయ. సో లయ గారి ఇక్కడ లేకపోవడం నిజంగా అందరికీ బాధగా ఉంది. బదామిలో షూటింగ్లో ఉంది ఆవిడ. సో థ్యాంక్ యూ లయ గారు. అండ్ నేను ఈ స్టేజ్ పైన ఇప్పుడు మాట్లాడకపోతే ఎక్కడున్నారు వీళ్ళిద్దరూ, ఒక్కసారి వీళ్ళ గురించి మాట్లాడి. సాయి అంటే ఈ సినిమా టెక్నీషియన్స్ అందరూ హెల్ప్ చేశారు నాకు. కానీ అంజీ సాయి ఇందులో స్పెషల్. ఎందుకంటే ఈ సినిమాకి 6 నెలల నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ లేడు, ప్రొడక్షన్ మేనేజర్ లేడు, కారు లేదు, మొత్తం అంజీనే. అంజీ పొద్దుటే లేచి ఫోన్ చేసి, సార్ రెడీయా బయలుదేరదామా అంటే కారు వేసుకొని వచ్చి అతను రీ రికార్డింగ్కి వెళ్ళి, ఎడిటింగ్కి వెళ్ళి, డబ్బింగ్కి వెళ్ళి, మిక్సింగ్కి వెళ్ళి మొత్తం అతను నా వెంట ఉండి నన్ను నడిపించి సినిమా ఎంత బాగా తీసాడన్నది రేపు ఎలాగో థియేటర్లో చూస్తారు, అది వేరే విషయం. బట్ అంజీ లేకపోతే నేను ఈ 4 నెలలు నేను ఎంత సఫర్ అయి ఉండేవాడిని అన్నది నేను ప్రతిరోజు అనుకుంటా పడుకునేటప్పుడు. అరే ఒకవేళ అంజీ లేకపోతే నేను ఏమైపోయి ఉండేవాడిని. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్ కారు ఇవ్వలేదా, అసిస్టెంట్ ఇలా ఆలోచించకండి. మేము గీసుకున్న బడ్జెట్లో సినిమా అవ్వడం కోసం జరిగిన తంతు ఇదంతా అని. సో థ్యాంక్ యూ అంజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు అద్భుతమైన కెమెరామ్యాన్ మీద నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఎప్పుడూ నువ్వు నాతో ఉంటావు. అలాగే మై మ్యూజిక్ డైరెక్టర్ డార్లింగ్ సాయి ఎంత మెత్తగుంటాడో మ్యూజిక్ అంత గట్టిగా ఉంటుంది. సాయి నాకు అద్భుతమైన సినిమాలు చేశాడు. ఈడో రకం ఆడో రకం, తెనాలి రామకృష్ణ, బిఏబిఎల్, బుజ్జీలారా, ఫెంటాస్టిక్ మ్యూజిక్. అంటే నాకు సాయి పాటల కన్నా రీ రికార్డింగ్ మనం వింటూ ఉంటే మనల్ని మాయ చేసేస్తుంది మ్యూజిక్. సీను అరే ఏంటి నేను ఇంత తీసాను ఆ సీన్లో అన్నంత ఆశ్చర్యం వేసేలా కొట్టేస్తాడు, దాన్ని సినిమా నమ్మించేస్తాడు ప్రేక్షకుడి చేత. ఈ సినిమా ముఖ్యంగా నేను పాటలు బాగా తీస్తాను అని అంటారు. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. నేను పాటలను రాఘవేంద్రరావు గారు లాగా తీయాలనేసి ఎప్పుడు అనుకుంటాను. ఫస్ట్ టైం నిర్మాతలు పాటలు తీయమంటే వద్దు పాటలు అని చెప్పి ఈ సినిమా తీశాను. కారణం ఈ సినిమా పాటలు డిస్టర్బ్ చేస్తాయి, సిచ్యువేషన్లీ ఏం పాటలు ఉంటాయో అయ్యే పాటలు. బట్ అలాగని పాటలు లేవని కాదు, ఈ సినిమాలో 8 పాటలు ఉంటాయి. టోటల్లీ ఒక సినిమాకి అలాగ ప్రాణం పోయడం అంటే ఈ సినిమాలో మనం చూస్తాం. సినిమా చూసినప్పుడు సాయి కార్తిక్ మ్యూజిక్ ద్వారా ఎస్పెషల్లీ మేము చేసిన మ్యాషప్ సాంగ్, నాకు బాగా నచ్చిన సాంగ్ మ్యాషప్. వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు, నామాలు అన్నిటితో కలిపి ఒక వెస్టర్నైజ్ మ్యాషప్ చేశాము. అది నేను ఆశ్చర్యపోయిన పాట చేసి విన్న తర్వాత సాయి హైఫై ఇచ్చి వాటేసుకొని ఏంటి సాయి ఇలా చేసేవో అసలు ఆశ్చర్యం వేసింది. థ్యాంక్ యూ సాయి, నీకు అద్భుతం. ఈ సినిమా తర్వాత ఒక అద్భుతం జరుగుద్ది, అది వెంకటేశ్వర స్వామి జరిపిస్తాడు, నువ్వు ఊహించవు. ఇది మన ట్రావెలింగ్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, టైం లేట్ అవుతుంది. హీరో గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. హీరో గారికి ముందు మా చందు గారు ప్రొడ్యూసర్ గారి మాటలు కూడా విన్నాక అసలు చందు గారి గురించి మర్చాను. జీకే అండ్ సిఎన్ అంటే చందు నూతి. నాకు పెయిన్ ఇతనే, పెయిన్కి ఆయింట్మెంట్ ఇతనే. రోజు వెరీ గుడ్ సపోర్ట్ చందు గారిలో నిజంగా భగవంతుడిని నేను ఆశ్చర్యపోతుంటాను. నేను నా జీవితంలో ఎవరిని చూసి ఆశ్చర్యపోలేదు, ఫస్ట్ టైం ఒక వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయిన ఆయన చందు. నిజం సార్, నిజం. అంటే ఒక మనిషికి ఇంత శాంతం ఉంటుందా అన్నది నేను నా జీవితంలో చూడలేదు. చందు గారు మీరు నా ఒక స్పెషల్ పీస్, ఇదే మెయింటైన్ చేయండి. నా వల్ల కాదు, నాకు కోపం ఫస్ట్ అసలు అలా నా ముందే ఉంటుంది కోపం.
ఈయనకు అసలు కోపం అన్నది అసలు ఆయన చాలా దూరంగా అసలు ఉన్నదన్న విషయం కూడా తెలియదు అనుకుంటా చందు గారికి. డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాడు తప్ప మిగిలిన అన్ని విషయాలు ఉంటారు. థ్యాంక్ యూ చందు గారు. జీకే గారు ఇక్కడ లేరు, ఎక్కడున్నా ఈ సినిమాకి మూల పురుషుడు ఆయనే. సార్ మీరు సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నారు. మన అందరం కలిసి మీకు బ్యాగులు డబ్బులు రావాలి, మీకు అవసరం లేదు, అయినా సరే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చందు గారి మాటలు ఇప్పుడు విందాం. ప్రొడ్యూసర్ అందరికీ నమస్కారం. అండ్ సినీ పెద్దలకు అండ్ మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిస్టర్ మిడిల్ క్లాస్ ప్రీ ఈవెంట్ రిలీజ్ ప్రోగ్రామ్కి వచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు. ఫస్ట్లో అంటే మా జీకే సార్ అని తను ఈ మంచి కుటుంబ సమేతంగా ఉండే ఒక మూవీ తీద్దామని అన్నాడు. నాకు మేము ఇద్దరం కలిసి నిర్ణయించుకున్నాక నాగేశ్వర రెడ్డి గారిని అడిగి ఒక ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ అందరూ ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా తీద్దామని నిర్ణయించుకున్నాక ఫస్ట్ నాగేశ్వర రెడ్డి గారికి ఫోన్ చేసి తను ఒక మంచి కథ పట్టుకొని వచ్చి తీద్దామన్నాక అందరం కలిసి అనుకొని మూవ్ అయినాం. అందరూ మా టీం మొత్తం శ్రీకాంత్ గారు కానీ లయ గారు కానీ అందరూ మంచి సపోర్ట్ చేసి ఎంతో కష్టాలతో హ్యాపీగా సినిమాను పూర్తిగా కంప్లీట్ చేసి మీ ముందుకు జూలై 17th రోజు థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా మీరు అందరూ చూసి మమ్మల్ని ఆదరించగలరని ఆశీర్వదించండి. అదే మాకు మీరు ఇచ్చే పెద్ద అవార్డు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చందు గారు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఎస్, మరిక మన మిడిల్ క్లాస్ మొత్తాన్ని కూడా రిప్రజెంట్ చేస్తూ మన ముందుకు వస్తున్నటువంటి శ్రీకాంత్ గారు. సార్ మీరు ఎప్పుడు కనిపించినా ఎన్నిసార్లు కనిపించినా పొగడకుండా అడగకుండా ఉండలేకపోతున్నాం. మీరేమో 96లోనే ఆగిపోయారేంటి సార్? ఇది 2026. సరే, పొగడొద్దు, పొగిడితే తట్టుకోలేదు. ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మశ్రీ డాక్టర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక గర్వకారణం ఆయన ఇండస్ట్రీ. ఈరోజు ఈ సినిమా ఆయన సినిమానే, ఇది వెంకటేశ్వర స్వామి సినిమా. వెంకటేశ్వర స్వామి లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. ఎందుకంటే ఆయన సినిమానే, ఆయనకి ఆ క్యారెక్టర్ రావడం అనేది నిజంగా అదృష్టం. అది ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్, వెంకటేశ్వర స్వామి ఇచ్చిన బ్లెస్సింగ్సే ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో చేయడం. ఈ సినిమాకి ఎంతో వెయిట్ వచ్చింది ఈ సినిమాకి ఆయన చేయడం అనేది. ఇక మిగతాది ఓకే, నేను లయ అందరూ ప్యాడింగ్ దట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఆయన చేయడం అనేది, ఆయన డెడికేటెడ్గా చేయడం అనేది ఈ సినిమాకు ఒక హైలైట్. అది డెఫినెట్గా మీరు థియేటర్లో చూస్తారు. ఇది ఏంటంటే పక్క మిడిల్ క్లాస్ ఫిలిం. ఆ మిడిల్ క్లాస్లో మన అందరూ తెలుసు, అందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇందాక ఆలి అన్నట్టుగా అందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఈరోజు ఉన్న ప్రతి ధనవంతుడు కూడా అంతకుముందు వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తాతలు కానీ వాళ్ళందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు నాకు తెలిసి. సో ఒక మిడిల్ క్లాస్లో కష్టాలు ఎలా ఉంటాయి, పడే బాధలేంటి, అవన్నీ ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పడం అనేది ఒక గొప్ప కళ. అది నాగేశ్వరరెడ్డి గొప్పతనం. ఎందుకంటే ఇది సీరియస్గా చెప్తే కనుక దాన్ని ఇక్కడ కూడా కష్టాలు ఏంటారా బాబు అనే పద్ధతిలోకి వెళ్ళిపోతాం. బట్ ఇదేంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఒక వెంకటేశ్వర స్వామిని అంటే మనం ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో కోరుకుంటాం. మన బాధలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకుంటాం? గుడికి వెళ్తాం, నా బాధలు తీర్చమంటాం, ఏదో ఒక కోరుకుంటాం. అది జరిగితే నీకు ఇది ఇస్తాను, ఏదో ఒక లంచం వేసేలాగా మనం ఇచ్చేస్తూ ఉంటాం. సో ఆ భగవంతుడు మా కోరికలు కూడా ఉలిక్కిపడి లెగిసిపోయే కోరికలు కూడా ఉంటాయి దీంట్లో. అటువంటి ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళే సబ్జెక్టు నిజంగా నాకు రావడం ఈ టైంలో థ్యాంక్స్ టు నాగేశ్వర రెడ్డి. ఎందుకంటే ఆ కథ రాగానే నేను గుర్తుకు రావడం, జీకే గారు అండ్ చందు గారు ప్రొడ్యూసర్స్ శ్రీకాంత్తోనే చేద్దామంటాం. నిజంగా ఈ సబ్జెక్ట్ రావడం కూడా నాకు చాలా లక్ ఈ టైంలో. ఎందుకంటే నేను ఈ టైప్ ఆఫ్ సినిమా చేస్తానో లేదని నాకు తెలియదు. అంటే అంతకుముందు చేసాను, చాలా సినిమాలు చేశాను కానీ, బట్ ఇప్పుడున్న టైంలో ఇటువంటి ఫిలిం నాకు చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్ ఒక 2 రోజులు, ఎన్ని రోజులు అయింది ఈ టైప్ ఆఫ్ సినిమా చేసి, ఈ డైలాగులు చెప్పి ఒక బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ అనేది చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా చేసినంతసేపు చాలా ఎంజాయ్ చేశాం. అది కాకుండా ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు ఎంతమంది, ఒకళ్ళు కాదు ఇది కాదు, ప్రతి ఒక్కళ్ళతో ఇదివరకు నేను స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. బట్ అందరితో కలిపి మళ్ళీ ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం, మళ్ళీ పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ, ఇక ఆలీ నేను
ఎన్ని సినిమాలు ఎన్ని సంవత్సరాల అనుబంధం మా అందరికీ. అలాగే పృథ్వీ కానీ, రఘుబాబు, సునీల్, వీళ్ళందరూ కూడా, వెన్నెల కిషోర్, ఇటువంటి అంత ప్యాడింగ్ అనేది ఈ సినిమాకి చాలా 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 హెల్ప్. ఈ సినిమా ప్రతి క్యారెక్టర్ కూడా. అలాగే నాగేశ్వర రెడ్డి దాంట్లో ఒక గొప్పతనం ఏంటంటే ప్రతి క్యారెక్టర్ను కూడా ఎలివేట్ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. అలాగే ధనరాజ్ ఆ క్యారెక్టర్ ఫస్ట్ చూడంగానే నవ్వింది నేనే, నవ్వు వచ్చేసింది నాకు. ఆ డైలాగ్ చెప్పాలంటే ఆయన చూసి ఆయన పర్ఫార్మెన్స్ చూసి నాకు నవ్వు వచ్చేసేది. ఏంటో బాబు ఇది. ఎందుకంటే మనం రామారావు గారిని, కైకల్ సత్యనారాయణ గారిని, మోహన్ బాబు గారిని చూసిన తర్వాత నాకు తెలుసు, క్యారెక్టర్ తెలుసు, బట్ చూడగానే నవ్వు వచ్చేసేది నాకు. ఆ డైలాగ్లో కూడా చూడు 2 సార్లు వేసాం దెబ్బ నవ్వి. అంటే ఆ డైలాగులు కూడా అలాగ ఉన్నాయి. షుగర్ వచ్చిన ఎముడని, అది కాకుండా పక్కన దున్నపోతే అలా ఉంది అంటే దానికి కూడా షుగర్ వచ్చింది కాదన్నా, మజిల్ లాస్ అయింది. మీరు ఏడుకొండల తిరిగి కిందకు వచ్చి పైకి వెళ్ళిన మజిల్ లాస్ అయింది. మీరు ఏడుకొండల వాడిని ఇక్కడ ఎవరో ఎముడని తిరుగుతున్నాడు అని చెప్తే మనకి బక్కేముడు బలిసినేముడు అని ఉండరు, ఒకడే ఎముడు. సో ఫన్నీ. అంటే ఈ డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా డైలాగ్స్. రత్నబాబు, డైమండ్ రత్నబాబు ఇక్కడ లేడనుకుంటా, చాలా అద్భుతంగా రాశారు డైలాగ్స్ కూడా. సరదాగా వెళ్ళిపోయింది ఈ సినిమా. ఎప్పుడు ఎలా చేసాము అనేది ఒక సరదాగా వెళ్ళిపోయాము మేము. వెయిటింగ్ ఈగర్లీ 17th ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవబోతుంది. అలాగే ఈ సినిమాకి అద్భుతంగా మన అంజీ, నాకు అంతకుముందు కూడా మేము కలిసి చేసాం. ఆయన దీంట్లో పడ్డ కష్టం, ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఒక కెమెరామెన్కి అనుబంధం ఉంటే మంచి మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ఫ్రేమ్స్ కానీ మమ్మల్ని బాగా చూపించే విధానం. నేనే కొంచెం లావుగా ఉన్నాను అనుకో, అదే ఎందుకు నాకు అర్థం కాదు. పర్సనల్గా లావుగా ఉన్నాను. నేను అడిగా ఏంటి ఎక్కువ లావుగా ఉన్నట్టున్నాను అని, కానీ నిజంగా అది నాదే, అది ఏం కాదు. ఎందుకంటే ఆ టైంలో కొంచెం లావుగానే ఉన్నానులే. సో వెరీ హ్యాపీ అండి. ఇటువంటి ఫిలిం ఆదరిస్తారని ప్రేక్షకులందరూ, ఎందుకంటే చక్కగా ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు ఈ ఫిలింకి. మిస్టర్ మిడిల్ క్లాస్ అనే దానికి అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఈ ఫిలిం ఉండబోతుంది. అలాగే మా మ్యూజిక్ ఈరోజు నిజంగా చూస్తుంటే దడదడలాడిపోతుంది మొత్తం. రికార్డింగ్ సాయి కార్తీక్తో కూడా నేను పనిచేశాను. నా సినిమాలు కూడా చాలా చేశాడు. అలాగే అశోక్ కుమార్ గారు కానీ, మా ఫ్రెండ్ అడి చిట్టిగడి అక్కడ ఉన్నాడా, చిట్టి, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా అందరితో సరదాగా వెళ్ళిపోయింది. లయ లేదు ఈరోజు. నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి అంటే రాలేకపోతున్నాను శ్రీకాంత్ గారు, నా తరపున కూడా మీరు చెప్పండి ఇట్లా ప్లీజ్ అని చెప్పేస్తే ఆవిడ కూడా ఈ సినిమాకి చాలా హెల్ప్. అంటే మీ ఇద్దరం చాలా స్వరాభిషేకం తర్వాత, అది నేషనల్ అవార్డ్ ఫిల్మ్, స్వరాభిషేకం తర్వాత మళ్ళీ కాంబినేషన్తో చేయడం లయ ఆఫ్టర్ కమ్ బ్యాక్ పర్ఫెక్ట్గా సూట్ అయింది. అందరి క్యారెక్టర్లు పర్ఫెక్ట్గా సూట్ అయినాయి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్. ఈ సినిమా వాళ్ళు లేకపోతే 100% ఈ సినిమా జరిగేది కాదు, నాగేశ్వర రెడ్డికి వచ్చేది కాదు, నాకు వచ్చేది కాదు. 100% వాళ్ళ బ్యాకింగ్, వాళ్ళ ప్రోద్బలంతో ఈ సబ్జెక్ట్ మనం చేస్తున్నాం అనేది గట్టిగా ఉండటం. జీకే గారు, గంగుల కమలాకర్ గారు, అలాగే చందు గారు. ఆయన తిట్టుకున్నా పర్లేదు, నేను చెప్పాల్సిందే. కరీంనగర్ ఆయనే అన్న కదా మరి, అంటే ఇంకొక గంగుల కమలాకర్లు ఉన్నారా? ఓహో ఆయన వేరా, సరే ఓకే. ఎనీవే జీకే గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీ ప్యాషన్ మాకు తెలుసు. సినిమా మీద మీకు చాలా ఏ సీన్ ఎలా ఉండదు మీరే చెప్పేసేవాళ్ళు మాకు. సో ఇంకా మీ ప్రొడక్షన్ దగ్గర నుంచి చందు గారు ఇంకా మంచి సినిమాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగేశ్వర రెడ్డి డెఫినెట్గా హోప్ మనం మళ్ళీ మంచి సినిమాలు చేద్దాం. ముందు మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ తీసుకురా. డెఫినెట్గా ఆడియన్స్ మంచి సినిమాలు ఎప్పుడు కూడా నాకు నమ్మకం ఏంటంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. 100% ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఈ మధ్య బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి అనిల్ రావుపూడి లాంటి మళ్ళీ ఒక F2లు, శంకర్ వరప్రసాద్లు ఈ టైప్లో ఆడియన్స్ ప్రూవ్ చేశారు. ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ డెఫినెట్గా మళ్ళీ చూస్తారని నమ్మకం మా అందరికీ ఉంది. థ్యాంక్ యూ. జూలై 17th ప్రేక్షకులు అందరూ థియేటర్లో చూడాలి, దీన్ని ఆదరించాలని మనం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ నాగేశ్వర రెడ్డి గారి. మార్క్లో మీ టైమింగ్తో, మీ అందరి టైమింగ్తో మేమందరం బిగ్ ఫన్ని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయాము 17th జూలై. థ్యాంక్ యూ సో మచ్. సో మర్చిపోయాను, కరుణ గారు
అదే ఒక చెల్లెలుగా నాకు, అంటే తను ఎప్పటి నుంచో ఒక చెల్లెలుగా నన్ను అన్న అన్న అని ఎప్పటి నుంచో అంటుంది. తను కూడా వండర్ఫుల్ ఆర్టిస్ట్. తను ఈ సినిమాలో ఒక చెల్లెలుగా చేయడం, అలాగే భూపాల్ ఒక బావ, ఏ బావో తెలియట్లేదు అది. ఆ బావ క్యారెక్టరేషన్ మా మిత్రుడు తమ్ముళ్ళు అంటాడు భూపాలు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే కదరా, నిన్ను మర్చిపోలేదు కదరా. థ్యాంక్ యూ రా. 500 రూపాయలు ఇచ్చావు, చూద్దాం ఈ సినిమా ఏమవుద్దనేది. హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ వెంకటేశ్వర స్వామికి కుబేరుడు అప్పిచ్చినట్టు నీకు నేను ఇచ్చా. ఒరే ఇంకా జీవితాంతం నీకు అప్పులు నేను అప్పు తీస్తాను. ఒక పని చేస్తాను రోయ్, నువ్వు ఇచ్చింది నా దగ్గర పెట్టుకుంటా, ఇంకోటి తీసి నీకు ఇచ్చేస్తా చెల్లు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు బిగ్ ఫన్ అని ఉంది పోస్టర్ పైన. సినిమా రిలీజ్ తర్వాత బిగ్ హిట్గా మారి మళ్ళీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎస్ ట్రైలర్ చూడడం మిస్ అయిన వాళ్ళందరి కోసం కూడా, మన కోసం కూడా మరొక్కసారి ట్రైలర్ చూసేసి ఈ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని ర్యాప్ చేద్దాము. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ సెటిల్ డౌన్, కూర్చోండి అందరూ. ట్రైలర్ చూసి మనం ఈవెంట్ని ర్యాప్ చేద్దాము. సో 17th జూలై నుంచి థియేటర్స్లో మనందరికీ బోలెడంత ఎంటర్టైన్మెంట్ని పంచడానికి, హిలేరియస్గా నవ్వించడానికి మిస్టర్ మిడిల్ క్లాస్ మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. సో ఎస్, ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరొక్కసారి మనం ట్రైలర్ చూసేద్దాము. సో కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? మా తాత పేరు శ్రీనివాసులు, మా నాన్న పేరు ఏడుకొండలు, నా పేరు వెంకటరమణ. పిచ్చి బాగా ముదిరింది. ఏంటి గోవింద ఈ కష్టాలు? చిన్నప్పటి నుంచి జుట్టుతో కంటే గుండుతోనే ఎక్కువగా ఉన్నాను. పిచ్చి పట్టిందేమో అని మా అందరికి భయం వేసింది. మన ఇంట్లో ఉన్నది 3 పూర్లు: కిచెన్ పూరు, బెడ్రూమ్ పూరు, హాల్ పూరు, అన్ని పూరే. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, పెద్దమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ, మావులమ్మ, ముక్కోటి దేవతల సాక్షిగా స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చి తొడిగిన నగలివి. ఈ నగలే ఆ నగలు, ఆ నగలే ఈ నగలు. ఈ వెర్రితో మేమందరం చచ్చిపోతున్నాం. సుత్తెట్టు కొట్టానంటే బుర్ర బొక్క పడిపోతుంది. పెంకు మొహందారా, దోసక మొహందారా, ఫ్రిడ్జ్ లో పెట్టిన అల్లం పేస్ట్ మొహందారా, పరపర కోసేలే పచ్చిమిరపకాయ మొహందారా. దేవుణ్ణి నేనే వడ్డీలు కట్టలేక చస్తుంటే సడన్ గా ఇంత పెద్ద విల్ల హౌ? 5 లక్షలు ఉన్నాయి. ఈ ఫేసులో దరిద్రం తాండవిస్తుంది. ప్రపంచ బ్యాంకులో ఉండాల్సిన సగం డబ్బు మీ ఇంట్లోనే ఉందని బయట టాక్. దైవానుగ్రహంతో దైవాన్ని ధిక్కరిస్తున్నావు. మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేదు. మనిషి చేసిన సకల పాపాలకు ప్రాయశ్చిత్తాలను రాస్తాడు ఆ బ్రహ్మ. ఆ రాతని తిరగరాసిన నిన్ను కర్మ వదలాలి. ఏమండి, త్వరగా కొబ్బరికాయ కొడితే కొబ్బరి చట్నీ చేసుకుంటాను. నోరు మీవే. స్వామివారు విన్నారంటే కొబ్బరికాయ కొట్టే చట్నీ కోసం, అరటిపండు పెట్టే జ్యూస్ కోసం అని అబద్ధం చేసుకుంటారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్. సో 17th జూలైన ఈ బిగ్ ఫన్ మిస్ అవ్వకుండా ఫ్యామిలీ అందరితో, మిడిల్ క్లాస్ మాత్రమే కాకుండా అన్ని క్లాసుల వాళ్ళు, క్లాసెస్లో ఉన్న పిల్లలతో సహా వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.